అనదర్ టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు ఇది సిడిఎస్ పబ్లిష్డ్ ఓడేటా సర్వీస్. సో ఇప్పుడు ఇక్కడ సిడిఎస్ వ్యూ నుంచే డైరెక్ట్గా మనం ఓడేటాని పబ్లిష్ చేసాం. సో లెట్ మీ క్లోజ్ దీస్ వన్స్ ZTHT. సో ఓడేటా నుంచి పబ్లిష్ చేసాం. నౌ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విల్ జస్ట్ ఇగ్నోర్ దిస్ వన్ and we will just take the CDSU and we try with CDS referenced gateway OData service. సో CDS referenced gateway OData service ను మనం ఎలా చేస్తామంటే మనం ఇప్పుడు బ్యాక్ ఎండ్కి వెళ్తాం. సో లెట్ మీ ఓపెన్ దిస్. ఎక్లిప్స్ నుంచే కూడా చేయొచ్చు మనం. సేమ్ అక్కడే GUI ట్రాన్సాక్షన్ మనం లాంచ్ చేసి చేసుకోవచ్చు. Okay, so going to SCGW. So this is where we build our backend OData services. So ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. CDS referenced material service. Package ZTH. Okay, I'm just creating this project. Okay, so save it. Okay, that's fine. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ డేటా మోడల్ ఉంది కదా, ఈ డేటా మోడల్ కీ అనమాట. మనం కోడ్ బేస్డ్ ఓడేటా సర్వీస్ మనం క్రియేట్ చేసామంటే ఈ ఎంటిటీ టైప్స్, అసోసియేషన్స్, ఎంటిటీ సెట్స్ ఇవన్నీ మనం 1 by 1 క్రియేట్ చేసుకొని వాటిని లింకప్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. నావిగేషన్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే సిడిఎస్ పబ్లిష్డ్ చేసామో ఇక్కడ మనం మాన్యువల్గా చేసే యాక్టివిటీస్ అన్నీ ఈ SADL ఇంజిన్ మనకి చేసిందనమాట. సో అసోసియేషన్స్ ఉన్నాయా, ఓకే, లెట్ దెమ్ ట్రీట్ దెమ్ యాజ్ నావిగేషన్ ప్రాపర్టీస్. అలాగా ఈ సిడిఎస్యుని ఎంటిటీ సెట్ లాగా. సో దాన్ని ఈ ఎంటిటీ ఉంది కదా, వీటిని ఏవైతే దాని అండర్లయింగ్ డేటాబేస్ నుంచి కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటి రూట్ డేటా టైప్స్ని తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ కాస్టింగ్ చేసాం. ఇక్కడ కాస్టింగ్ ఊరికే చేయలేదు కదా, సో వీ హ్యావ్ ప్రొవైడెడ్ అవర్ ఓన్ డేటా టైప్. సో ఈ డేటా టైప్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి ఎంటిటీ టైప్ లాగా మెటాడేటాలో ప్రజెంట్ చేస్తుంది అనమాట. సో సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ వెన్ వి రెఫరెన్స్ అవర్ CDSU హియర్. సో ఇప్పుడు ఇక్కడ డేటా మోడల్ రెఫరెన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఈ డేటా మోడల్ మీద మనం రైట్ క్లిక్ ఇస్తాం. డేటా మోడల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రెఫరెన్స్ డేటా సోర్స్. సో ఇప్పుడు మనకు వాట్ ఈజ్ యువర్ CDS ఎంటిటీ అని అడుగుతుంది. సో నెక్స్ట్, సో దిస్ ఈజ్ అవర్ CDS ఎంటిటీ. సో ఇప్పుడు ఇక్కడ చూసారా, ఈ CDS ఎంటిటీ మన CDSU నేమ్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేసాం. సో దాంట్లో ఉన్న అసోసియేషన్స్ని తీసుకొని వచ్చింది, విచ్ ఈజ్ నావిగేషన్ ప్రాపర్టీ. సో దానిలో ఉన్న అసోసియేషన్స్ని కూడా తీసుకొని వస్తుంది. సో దానిలో మెటీరియల్, సో యూ కెన్ టేక్ వాట్ ఎవర్ ద నంబర్ ఆఫ్ లెవెల్స్ యూ వాంటెడ్. సో మెటీరియల్ టెక్స్ట్ కానీ దానిలో ఎన్ని ఉన్నాయో మెటీరియల్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బ్రింగ్. సో దాంట్లో ఎంతవరకు చైన్ ఉంటుందో ఆ చైన్ మొత్తం తీసుకొని వస్తుంది అనమాట. బట్ వి జస్ట్ టేక్ అప్ టు మెటీరియల్ అండ్ ఇట్స్ ప్లాంట్స్. ఓకే, సో మనకు కావాలంటే మనం ఇంకా ఈ మెటీరియల్ క్లాసిఫికేషన్ ఇవి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్, యూ కెన్ టేక్ మెటీరియల్ క్లాసిఫికేషన్ యాజ్ వెల్. సో నౌ జస్ట్ ఫినిష్ ఇట్. ఇప్పుడు ఫినిష్ చేయగానే ఏమవుతుంది అంటే ఇట్ విల్ డైరెక్ట్లీ గో అహెడ్ అండ్ బ్రింగ్ ఆల్ ద ఫీల్డ్స్, ఎవ్రీథింగ్. ఇట్ విల్ క్రియేట్ ఏ డెడికేటెడ్ ఎంటిటీ టైప్స్. ఇక్కడ చూసారా పైన ఎంటిటీ టైప్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఫార్ కోడ్ బేస్డ్. సో ఇక్కడ ఎంటిటీ టైప్స్, అసోసియేషన్స్, ఎంటిటీ సెట్స్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ జనరేట్ డైనమికలీ ఫర్ అస్. సో అది ఏవేవైతే ఎంటిటీ సెట్స్ మనం అక్కడ రెఫరెన్స్లో చూస్ చేసుకున్నామో వాటన్నింటికి
ఇక్కడ జనరేట్ చేస్తుందన్నమాట. ఓకే. సో, అసోసియేషన్స్, ఎంటిటీ సెట్స్, అసోసియేషన్ సెట్స్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ క్రియేట్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఎందుకంటే ఆ రిలేషన్‌షిప్స్ అన్నీ మనం ఇక్కడ మెయింటైన్ చేశాం కాబట్టి. మన సీడీఎస్‌యులో మెయింటైన్ చేశాం కాబట్టి. ఇన్ కేస్ మనం ఇక్కడ ఈ ప్లాంట్స్ గనక దీంట్లో తీసుకోలేదనుకోండి కన్జంప్షన్ సీడీఎస్‌యులో దట్స్ ఇట్. ఇట్ విల్ నాట్ షో అస్ ప్లాంట్స్. సో, అది ఆటోమేటిక్‌గా డిసపియర్ అయిపోతదనమాట. ఓకే. సో, మనం ఒకవేళ ఆహ్, ఓకే. లెట్ మీ సేవ్ దిస్ వన్. సో, లెట్స్ జనరేట్ దిస్ వన్. సో, ఇప్పుడు మనం జనరేట్ చేయాలి. సో, ఇప్పుడు రన్ టైమ్ ఆర్టిఫాక్ట్స్ ఏం లేవు చూడండి. అండ్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ కూడా ఏం లేదు ప్రస్తుతానికి. సో, నౌ ఇఫ్ వి జనరేటెడ్ దీస్ 2 రన్ టైమ్ ఆర్టిఫాక్ట్స్, సర్వీస్ ఇంప్లిమెంటేషన్ ఈ 2 మనకు జనరేట్ అవుతాయి. సో, నౌ వి విల్ హావ్ మోడల్ మోడల్ ఎంపీసీ మోడల్ ప్రొవైడర్ క్లాసు, డేటా ప్రొవైడర్ క్లాసు, వాటి ఎక్స్‌టెన్షన్స్ ఇవన్నీ సర్వీసు. ఇది మనకు సర్వీస్. ఓడేటా సర్వీస్. ఇట్స్ గోనా బి ఓడేటా సర్వీస్ అనమాట. సో, అండర్‌స్కోర్ ఎస్ఆర్‌వి అని ఉంటుంది. అదే సీడీఎస్ పబ్లిష్డ్ ఓడేటా సర్వీస్ అయితే ఎలా ఉంటది? ఇట్ ఎండ్స్ విత్ అండర్‌స్కోర్ సీడీఎస్ అన్నమాట. సో, అండర్‌స్కోర్ సీడీఎస్ అనేది మనం మోడిఫై చేయలేం. సో, ఇట్స్ ఫ్రేమ్‌వర్క్ ప్రొవైడెడ్. కానీ ఇక్కడ అండర్‌స్కోర్ ఎస్ఆర్‌వి అనేది మనం మోడిఫై చేయొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ వి డోంట్ వాంట్ దిస్ అండర్‌స్కోర్ ఎస్ఆర్‌వి వి కెన్ రిమూవ్ ఇట్. కానీ ఇట్ ఈస్ టు రికమెండెడ్ టు కీప్ అండర్‌స్కోర్ ఎస్ఆర్‌వి టు డిఫరెన్షియేట్ బిట్వీన్ అదర్ సర్వీసెస్ అన్నమాట. సో, ఇక్కడ మోడల్ వెర్షన్ 1, సర్వీస్ వెర్షన్ 1. సో, ఇవి బేసిక్‌గా మోర్ ఆఫ్ టెక్నికల్ స్టఫ్ అరౌండ్ ద ఓడేటా సర్వీస్. ఏంటి ఈ మోడల్ ప్రొవైడర్ క్లాస్ ఏంటి? డేటా ప్రొవైడర్ క్లాస్ ఏంటి? వీటి కథ ఏంటి అంటే మోడల్ ప్రొవైడర్ క్లాసు ఓడేటాకి డేటా టైప్స్ అన్నీ డిఫరెంట్ కదా! ఈడీఎం డాట్ స్ట్రింగ్, ఈడీఎం డాట్ నంబరు, ఈడీఎం డాట్ ఇంట్, ఈడీఎం డాట్ డేట్ టైము ఇవన్నీ ఆ ఎంటిటీ డేటా మోడల్ ఉంది కదా! ఆ ఎంటిటీ డేటా మోడల్ రిలవెంట్ టైప్స్ విచ్ ఆర్ అకార్డింగ్ టు ఓడేటా స్టాండర్డ్స్. సో, మనం ఓడేటా డాట్ ఆర్గ్ వెబ్‌సైట్‌లో కూడా మనం చూసాం. సో, ఆ టైప్స్ అన్నీ డిఫరెంట్ అనమాట. ఆ టైప్స్ అకార్డింగ్‌లీ జనరేట్ చేయడానికి మనకు ఈ మోడల్ ప్రొవైడర్ క్లాస్ అనేది కావాలనమాట. అండ్ ఆల్సో ఆ మోడల్ ప్రొవైడర్ క్లాస్ అనేది డైరెక్ట్‌లీ లింక్డ్ టు ద డేటా సోర్స్ దట్ వి ఆర్ డిఫైనింగ్ ఇట్. అండ్ డేటా ప్రొవైడర్ క్లాస్ ఏంటి అంటే ఆ డేటాని ఫెచ్ చేయడానికి ఆహ్, బ్రిడ్జ్ అనమాట. అండ్ ఆల్సో మనం ఈ డేటా ప్రొవైడర్ క్లాస్‌లోనే మన కస్టమ్ లాజిక్ ఏమన్నా ఉంటే గూడా మనం ఆ కస్టమ్ లాజిక్‌ని డేటా ప్రొవైడర్ క్లాసెస్‌లో రాసుకుంటాం అనమాట. అండ్ ఇఫ్ యూ సీ దేర్ విల్ బి 2 క్లాసెస్ ఎంపీసీ అండ్ ఎంపీసీ ఈఎక్స్‌టీ. డీపీసీ డేటా ప్రొవైడర్ క్లాస్ అండ్ డేటా ప్రొవైడర్ క్లాస్ ఎక్స్‌టెన్షన్. సో, మనం డైరెక్ట్‌గా ఈ డీపీసీ క్లాసెస్‌ను మనం డిస్టర్బ్ చేయమనమాట. దే ఆర్ ఫ్రేమ్‌వర్క్ కంట్రోల్డ్ అండ్ ఫ్రేమ్‌వర్క్ జనరేటెడ్. we do we do implement our custom logics if at all wanted in DPC EXT or MPC EXT. MPC EXT కి మాక్సిమం మనం వెళ్ళం. ఓకే. DPC EXT లో మనం మన కోడ్ అంతా మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో there will be individual methods generated in DPC underscore EXT for each HTTP method. If whether it is a post, whether it is a delete, whether it is a read or update, all these operations, each and every operation there will be a dedicated method for each entity set అన్నమాట. So we'll see that now. సో ఇవన్నీ రన్ టైమ్ ఆర్టిఫాక్ట్స్ ఇవి ఇప్పుడు జనరేట్ అవుతాయి. ఈ మోడల్ ప్రొవైడర్ క్లాస్ ఈ టెక్నికల్ మోడల్ ఉంది చూసారా? ఇది రెస్పాన్సిబుల్ ఫర్ హోల్డింగ్ ద మెటాడేటా. ఆ మెటాడేటా జనరేషన్‌కి మెటాడేటాని హోల్డ్ చేసుకోవడానికి ఈ మోడల్ టెక్నికల్ మోడల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందన్నమాట. సో, ఈ సర్వీస్ అనేది ఇవన్నీ ఇంటర్నల్ ఆర్టిఫాక్ట్స్. బయటికి ఎక్స్‌పోజ్ అయ్యేది ఏది అంటే ఈ టెక్నికల్ సర్వీస్ నేమ్ అన్నమాట. సో, ఈ టెక్నికల్ సర్వీస్ నేమ్‌తో మనం బయట బయట ప్రపంచంతో మాట్లాడతాం. రిమైనింగ్ అన్నీ గూడా ఇంటర్నల్ ఆర్టిఫాక్ట్స్ అన్నమాట. సో, లెట్స్ జనరేట్ ఇట్. సో, అగైన్ ప్యాకేజ్. ఓకే.
సో ఇప్పుడు ఇది మొత్తం ఆ ఆర్టిఫాక్ట్స్ అన్ని క్లాసెస్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ జనరేటింగ్ ఫర్ అస్. సో ఆ క్లాసెస్ అన్నీ కూడా దే ఆర్ ఫ్రేమ్వర్క్ ఫ్యాక్టరీ క్లాసెస్ని యూస్ చేసుకొని డైరెక్ట్గా సిడిఎస్ లేయర్కి వీటికి అన్నిటికీ లింకులు ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మనం దేర్ విల్ బి నో కోడ్ ఇంప్లిమెంటేషన్ ఈవెన్ ఇన్ దిస్ కేస్. ఎందుకంటే సిడిఎస్కి లింక్ చేసాం కాబట్టి సిడిఎస్ సర్వీస్ ఎట్లాగైతే పనిచేసిందో దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఇన్ ద సేమ్ మేనర్ అనమాట. దెన్ వై ఆర్ వి రెఫరెన్సింగ్ ద సిడిఎస్యు హియర్? మనం ఎందుకు డైరెక్ట్గా సిడిఎస్ పబ్లిష్ని యూజ్ చేయట్లేదు? ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? దీన్ని ఎందుకు రెఫరెన్స్ చేస్తున్నాం? దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు నో. సో నాకు ఇక్కడే ఫీజిబిలిటీ ఉన్నప్పుడు ఇక్కడే మొత్తం నాకు వస్తుంది కదా, మళ్ళీ నేను ఎందుకు మళ్ళీ యూజ్ చేసుకోవాలి, మళ్ళీ గేట్వేకి ఎందుకు రావాలి? అవి సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ వీఆర్ గోయింగ్ టు నో నౌ అనమాట. సో నౌ రన్ టైమ్ ఆర్టిఫాక్ట్స్. ఇప్పుడు ఈ రన్ టైమ్ ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ మనం ఇప్పుడు అక్కడ చూసాం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మోడల్, ఇక్కడ అనోటేషన్ మోడల్ అనేది ఇంకొకటి క్రియేట్ అయింది చూసారా? యా. సో దిస్ ఈస్ వాట్ హోల్డ్స్ ద అనోటేషన్స్ దట్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఆన్ అవర్ సిడిఎస్యు. ఆ సిడిఎస్యులో ఉన్న అనోటేషన్స్ అన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. వెనెవర్ వి యాక్సెస్ ద ఎండ్ పాయింట్ హియర్, the endpoint whenever is being accessed, then this annotation model will respond immediately and supplies all the annotations that are residing inside this model. And ఇవన్నీ డెడికేటెడ్ క్లాసెస్. సో ఇప్పుడు మనం ఈ క్లాస్ని తీసుకొని డైరెక్ట్గా వెళ్ళి మనం చూసుకోవచ్చు అనమాట. బట్ బిఫోర్ దాట్ విల్ జస్ట్ లుక్ అట్ దిస్ సర్వీస్. సో ఈ సర్వీస్ జనరేట్ అయిన వెంటనే మనం ఏం చేయాలి? సర్వీస్ని రిజిస్టర్ చేయాలి. సో దిస్ సర్వీస్ రిజిస్ట్రేషన్ ఈజ్ మస్ట్. సో మనం యాక్సెస్ చేయాలి అంటే సర్వీస్ని మనం రిజిస్టర్ చేసుకోవాలి. సర్వీస్ క్యాటలాగ్కి వెళ్ళి యాడ్ సర్వీస్ అండ్ దెన్ put the system alias and we see the service now. Just click on it, register it. సో ఇప్పుడు మన సర్వీస్ని సర్వీస్ క్యాటలాగ్లో పెట్టి రిజిస్టర్ చేసాం. నౌ ఇట్ ఈస్ exposed to outside world. ఓకే, డన్. సో నౌ ఇప్పుడు మనకు సేమ్ ఫంక్షనాలిటీ ఎక్స్పెక్టెడ్. సో దీనిలో ఈ సర్వీస్ని యూజ్ చేసుకొని మనకి ఏదైతే మనం ఇందాక చేసామో ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, ఇక్కడికి వెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ టెంప్లెట్, లిస్ట్ రిపోర్ట్. లెట్స్ గో విత్ లిస్ట్ రిపోర్ట్. CDS reference to OData service and we'll choose S4HANA 2020. ఇప్పుడు మనం మన సర్వీస్ నేమ్ని ఇక్కడ ఇస్తాం. సో ఇట్ విల్ బ్రింగ్ అప్ అవర్ సర్వీస్ హియర్, రైట్? సో లెట్స్ గో అహెడ్ అండ్ ఈ ఇష్యూ మళ్ళీ మనకు వస్తుంది అనమాట. ఆ లోకల్ అనోటేషన్స్ ఇష్యూ మనకు వస్తుంది. సో నౌ ఇప్పుడు ఇక్కడ చూసారంటే మనకు ఎంటిటీ సెట్స్ మనకు కనిపిస్తున్నాయా? సో 2 plans ఆటోమేటిక్గా పిక్ అయింది. సో నౌ ఫినిష్ ద ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ జనరేటెడ్. సో ఇప్పుడు సేమ్. సో నౌ లెట్ us execute this one. Sandbox CDS reference to OData service project. Come on. Yep. Come on. Yep. So ఇప్పుడు కూడా ఆ డిఫాల్ట్ వాల్యూస్ ఎవ్రీథింగ్ loaded as expected, if you see, right?
సో ఇప్పుడు కాల్ త్రూ గేట్వే వెళ్తుంది అనమాట. దెర్ విల్ బి నో డిఫరెన్స్. సో ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇది వస్తుంది. మళ్ళీ ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవి పాపప్ అయినాయి చూసారా. సో ఈ పైన ఫేసెట్స్ రావట్లేదు. సో దిస్ ఈస్ బికాస్ the local annotation is disturbing this entire application. So we need to remove these local annotations. So local annotations both entity sets paina undi, plant paina undi, material paina undanamata. So we will remove the local annotations. So save this one, and now just let's go back and refresh. ఓకే, ఇప్పుడు మన అనోటేషన్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి. యా, సో ఇక్కడ నుంచి కూడా నావిగేషన్ ఎనేబుల్ అయింది అనమాట. బట్ వీ కెన్ రిమూవ్ దట్ వన్, నో ప్రాబ్లం. సో ఇప్పుడు దీనిలో లేని ఫీచరు, దీనిలో ఉన్న ఫీచరు. సో దీనికి ఎందుకు వెళ్ళాం? సో ఇప్పుడు ఇక్కడ ఆల్వేస్ మనకు కావాలి అనుకుంటే ఆల్వేస్ వీ నీడ్ టు బ్రింగ్ ద సిడిఎస్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసోసియేషన్స్. సో మనకు ఇంకేదన్నా అడిషనల్ సిడిఎస్యు మనకు కావాలి అనుకుంటే దాన్ని అసోసియేషన్స్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి, రైట్? సో అలా కాకుండా డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ వేలో మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. So if you click on the CDS entity exposure, you can add another CDS entity directly from here. So మనం multiple CDSUs with built-in navigations, whatever, మనకు మల్టిపుల్ సిడిఎస్యూస్ని మనం ఇక్కడికి తెచ్చుకోవాలి, మల్టిపుల్ సిడిఎస్యూస్ బేస్డ్ అప్రోచ్ని మనం యూస్ చేసుకోవాలి అనుకుంటే దెన్ వి యూజ్ సిడిఎస్ రెఫరెన్స్డ్ ఓడేటా సర్వీస్ అనమాట. సో దిస్ ఈజ్ అగైన్ ర్యాప్ ఉంది, దీని ఫార్వర్డ్ ర్యాప్ ఉంది. సో దిస్ ఈజ్ ఈవెన్ బిఫోర్ ర్యాప్. సో ఇట్ ఈస్ కంబైన్డ్. ప్యూర్ కోడ్ బేస్డ్ ఓడేటా సర్వీసెస్ ఉన్నాయి. ప్యూర్ కోడ్ బేస్డ్ ఓడేటా సర్వీసెస్ ఏంటి అంటే దెర్ విల్ బి నో డేటా సోర్స్ రెఫరెన్స్ హియర్. They all will be built based on these top data model, entity types, associations, and entity sets. They all manually created and manually implemented in their respective DPC-EXT classes. Okay, but CDS referenced తీసుకొచ్చాము అంటే you can create a OData service which is a code based and also CDS referenced. మీరు పనిచేసే కస్టమర్, so if they are not exposed to RAP or something else, or their infrastructure doesn't support RAP framework or something, మీకు ఈ లిమిటేషన్ ఉంది అంటే ఓకే, లెట్స్ క్రాక్ ఇట్ ఇన్ దిస్ వే. సో యూ హ్యావ్ ఏ పార్ట్ ఆఫ్ కోడ్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఏ పార్ట్ ఆఫ్ auto CDS referenced functionality. So meeku, and also this helps if you want to build some part customized and some part CDS referenced. So for example, మీరు ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ మీకు ఇప్పుడంటే ఏపీఐస్ వచ్చాయి. సో దెర్ ఆర్ OData services, direct OData services where you can call from the application itself. బట్ లివింగ్ దట్ అపార్ట్, మీకు ఒక ఫంక్షన్ మాడ్యూల్ లేదా బ్యాపీ ఉంటుంది ఒక సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయడానికి. ఆ సేల్స్ ఆర్డర్ని మీరు క్రియేట్ చేయడానికి you can't use the CDS framework to create sales order, but you can use the CDS framework to read the sales order and its items. సో ఇప్పుడు మీకు మిక్స్డ్ ఫంక్షనాలిటీ అనేది ఈ కేసులో మీకు కనిపిస్తుంది. సో టు క్రియేట్ యు నీడ్ సంథింగ్ separate from CDS. For reading, you don't need extra effort. You can use straight away the CDS views available for sales order and its items. సో ఈ కేసులో ఏం చేస్తారు, సిడిఎస్యూ నుంచి సిడిఎస్యూని డైరెక్ట్గా తీసుకొచ్చి మీ గేట్వే ప్రాజెక్ట్లో యాడ్ చేస్తారు ఫర్ రీడింగ్ పర్పస్. అదే క్రియేషన్కి ఏం చేస్తారు, you will create your own entity types and entity sets. You will trigger create calls on your own entity sets. ఓకే, ఈ ఓన్ ఎంటిటీ సెట్స్ మీద
ట్రిగ్గర్ చెయ్యకపోయినా let's look at DPCEXT class now. So it's a high level overview. ఇది చాలా డీప్ టాపిక్ అనమాట యాక్చువల్గా. యాజ్ కోడ్ బేస్డ్ OData సర్వీసెస్ ఆర్ గోయింగ్ faded out, we are not focusing on that much, but I'm just giving the overview because that will help us in terms of RAP. సో ర్యాప్లో ఈ బేస్ హోంవర్క్ అనేది గ్రౌండ్ వర్క్ అనేది మనకు ర్యాప్లో ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ బెటర్ టు నో హౌ ద కోడ్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ వర్క్స్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ DPCEXT క్లాస్లో చూస్తే మనకు ఏ ఏ ఎంటిటీ సెట్స్ అయితే ఉన్నాయో ఆ ఎంటిటీ సెట్స్కి ఆ ఎంటిటీ టైప్స్ ఆ CDS యూస్తో బేసిక్గా మనకి ఇక్కడ సెవరల్ మెథడ్స్, మల్టిపుల్ మెథడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే రైట్ సైడ్ ఈ డిస్క్రిప్షన్లో చూస్తే 1 2 3 4 5 మెథడ్స్ క్రియేట్ అయినాయి. సో ఆ 5 మెథడ్స్ టు సాల్వ్ డిఫరెంట్ పర్పసెస్ అనమాట. ఆ పర్పసెస్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం. క్రియేట్ ఎంటిటీ విచ్ ఈజ్ రెఫరెన్స్ టు ఏ పోస్ట్ ఆపరేషన్, delete operation, delete entity, get entity, get entity set. Get లో మాత్రం two methods వస్తాయి. సో get entity which projects on a specific entity అన్నమాట. Specific entity means if you know the sales order, if you are looking to fetch the sales order information, then get entity will be used. సో ఇక్కడ మీరు ఒక కీ, ఆ ఎంటిటీ సెట్లో కీ ఏదైతే ఉంటుందో ఆ కీని మీరు ఇక్కడ పాస్ చేస్తారనమాట. సో ఇఫ్ యూ సీ మెటీరియల్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ మెటీరియల్ మెటీరియల్ టైప్ ప్రాపర్టీస్కి వెళ్తే ఇఫ్ యూ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, there will be a key field specified on each entity set. Without a key field there won't be any entity set. Okay, సో ఇక్కడ మెటీరియల్ అనేది కీ ఫీల్డ్. మీరు ఒక మెటీరియల్ ఇన్ఫర్మేషన్ మీరు రీడ్ చేయాలనుకుంటున్నారు, దెన్ ఇట్ విల్ బి ఏ గెట్ ఎంటిటీ. మీకు జనరిక్గా మీరు క్వైరీ చేయాలనుకుంటున్నారు, సో యూ జస్ట్ వాంట్ టు క్వైరీ ఆన్ దట్ పర్టికులర్ ఎంటిటీ సెట్. సో మెటీరియల్, సో గివ్ మీ ద మెటీరియల్స్ హ్యావింగ్ ద మెటీరియల్ టైప్ సో అండ్ సో. Okay, give me the materials starting with 1 2 3 characters. Okay, give me all the materials, top 2 materials. Ivanni query operations, whatever we have seen on odata.org. So our query operations anni entity set meeda manam chestam. So if you want apply sort order, so these are all queries anamata. Filter operations, sort, select, limiting the fields, top entries, ivanni query operations anni get entity set meeda chestam anamata. And if you want to get specific material or a specific entity, then you will give all the key fields. So this is what my material number, give me the further information. Adi get entity anamata. And update entity. So if you want to update something on that particular material, it will again expects a key field and the new information that you are looking to update. Okay, so ipudu ఇలాగా ఇవి యూసేజ్ మనం అప్లికబుల్ అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ బేసిక్గా ఈ అప్డేట్ ఎంటిటీలు, డిలీట్, క్రియేట్ ఎంటిటీలు ఇవన్నీ నాట్ ఇంప్లిమెంటెడ్. ఇఫ్ యూ జస్ట్ గో ఇన్సైడ్ దిస్ వన్, సో దే ఆల్ సూపర్ క్లాస్లో జనరేట్ అయ్యి ఉంటాయి అనమాట. సో దే ఆల్ ప్రొటెక్టెడ్ మెథడ్స్. సో వాటిలో ఈ క్రియేటివ్ ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యి ఉండవు. సో అన్లెస్ దే ఆర్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్డ్. సో సిడిఎస్లో కూడా మనం ట్రాన్సాక్షనల్ బిహేవియర్ ఎనేబుల్ చేసామనుకోండి, అప్పుడు మనకు ఆ ట్రాన్సాక్షనల్ బిహేవియర్ అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈవెన్ యు ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ రెఫరెన్స్డ్ OData సర్వీస్. ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఎనేబుల్డ్ ట్రాన్సాక్షనల్ బిహేవియర్, సో ఈ రెఫరెన్స్డ్ OData సర్వీస్ కూడా ట్రాన్సాక్షనల్ బిహేవియర్ అడాప్ట్ చేసుకోదన్నమాట. కానీ గెట్ ఎంటిటీ సెట్ ఈ రెండు ఏమవుతుందంటే డైరెక్ట్గా అడాప్ట్ చేసేసుకుంటాయి. సో సిడిఎస్ ఈజ్ ఏ వ్యూ కాబట్టి, సో ఇక్కడ వీ కాంట్ ఫైండ్ మచ్ ఇన్ఫర్మేషన్ హియర్. సో ఇది క్రియేట్ ఎంటిటీ, ఆ ఎంటిటీ సిడిఎస్ ఎంటిటీకి డైరెక్ట్గా అలా డెలిగేట్ చేసేస్తుంది అనమాట యాక్షన్ని. సో ఈ క్రియేట్ ఎంటిటీ అగైన్ ఈ ఇట్ ఈజ్ ఏ డీప్ అనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా కస్టమ్ ఎంటిటీస్ అయితే ఇక్కడ నాట్ ఇంప్లిమెంటెడ్ అని డైరెక్ట్గా వచ్చేస్తుంది. వీ విల్ రీడిఫైన్ దోస్ మెథడ్స్ అనమాట. అండ్ దీనికి రీడిఫైన్ చేయలేమా అంటే ఎస్, వీ కెన్ రీడిఫైన్ దిస్ మెథడ్ యాజ్ వెల్. సో ఇప్పుడు దీనికి సిడిఎస్ లెవెల్లో ట్రాన్సాక్షన్ బిహేవియర్ ఉందనుకోండి,
ఆ బిహేవియర్ని మీరు ఓవర్ రైడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ స్ట్రైట్ అవే గెట్ ఇన్ టు చేంజ్ మోడ్ అండ్ యూ కెన్ రీడిఫైన్ దిస్ బిహేవియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు మనకు గెట్ ఎంటిటీ ఉంది, గెట్ ఎంటిటీ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ సి మెటీరియల్ సి మెటీరియల్ గెట్ ఎంటిటీ సెట్. సో ఇప్పుడు ఈ గెట్ ఎంటిటీ సెట్ ఇది మనకు సిడిఎస్యుని బేస్ చేసుకొని వస్తుంది, ఇది వస్తుంది బేసిక్గా. బట్ ఇఫ్ వీ వాంట్ టు యాడ్ సంథింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, మనం ఎలా చేయొచ్చు? సో ఒక సిడిఎస్యు నుంచి వచ్చింది ఫైన్, మనం ఇంకో 2-3 ఎంట్రీస్ యాడ్ చేసి పంపించాలని అనుకుంటున్నాం. దెన్ హౌ డస్ ఇట్ వర్క్? సో ఇప్పుడు గెట్ ఎంటిటీ సెట్. సో నేను ఇప్పుడు దీన్ని రీడిఫైన్ చేస్తున్నా. సో రీడిఫైన్ దిస్ మెథడ్. సో ఇప్పుడు సిడిఎస్ నుంచి వచ్చే డేటాని నేను ఇప్పుడు మ్యానిపులేషన్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఈ బ్లాక్ను అలాగే నేను ఎనేబుల్ చేస్తాను. సో ఎనేబుల్ దిస్ వన్, enable this one, and I will take all of them. Yeah. సో ఇప్పుడు నాకు ఈ ఈటీ ఎంటిటీ సెట్ అనే దానిలోకి ఈ సూపర్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, నాకు సిడిఎస్లో ఉన్న డేటా అలాగే కావాలి, అందుకని నేను సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని అలాగే యూజ్ చేశాను అనమాట. సో ఇది నాకు ఆల్రెడీ ఏదైతే ఇంప్లిమెంట్ అయ్యిందో ఆ డేటా నాకు వస్తుంది. సో ఆన్ టాప్ ఆఫ్ దిస్ I'll just do some manipulations. సో ఈ ఈటీ ఎంటిటీ సెట్లోకి నాకు డేటా వచ్చింది. సో ఈ ఈటీ ఎంటిటీ సెట్లో నుంచి నేను ఏం చేస్తానంటే డిలీట్ ఫ్రమ్ 5. సో ఇండెక్స్ 5 నుంచి నాకు ఇంక ఎన్ని రోస్ ఉన్నా నేను మొత్తాన్ని డిలీట్ చేసేస్తున్నాను. సో దట్ మీన్స్ I'm manipulating the data that is coming from CDSU. So it is not only deleting the data, you can add the data, you can update the data. సో దాంట్లో మీకు సిడిఎస్యులో కొంత డేటా మాత్రమే మీరు కొన్ని ఫీల్డ్స్ మాత్రమే మీరు తెచ్చుకోగలరు అనుకోండి. ఆన్ టాప్ మీరు సిడిఎస్లో ఫీజిబిలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్స్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ టెక్స్ట్ ఎలిమెంట్స్ కొన్ని మీరు ఆ టెక్స్ట్ ఎలిమెంట్స్ రియల్గా సిడిఎస్లో యాక్సెస్ చేయలేం. టెక్స్ట్ ఎలిమెంట్స్ మనం ఫంక్షన్ మాడ్యూల్ read_text ఫంక్షన్ మాడ్యూల్ యూస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం 2 వేస్లో మనం చేయొచ్చు అనమాట. ఒకటి వర్చువల్ ఎలిమెంట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆ వర్చువల్ ఎలిమెంట్ కాకుండా మనం ఈ వేలో కూడా మనం డీల్ చేయొచ్చు అనమాట దీన్ని. ఓకే, వర్చువల్ ఎలిమెంట్ కూడా ఎండ్ ఆఫ్ ద డే చేసేది ఇలాంటి పనే, బట్ అలాగైనా మనం ప్రొసీడ్ అవ్వచ్చు, లేదంటే మనం ఇలా కూడా చేయొచ్చు అనమాట. సో వర్చువల్ ఎలిమెంట్ యూస్ చేస్తే ఏమంటే అప్పుడు మన సిడిఎస్ రెఫరెన్స్డ్ ఓడేటా సర్వీస్ అవసరం లేదు, అది డైరెక్ట్గా దానికి డెడికేటెడ్ క్లాస్ మెథడ్ ఉంటుంది. ఆ మొత్తం సిడిఎస్ నుంచి డేటా వచ్చిన తర్వాత ఆ క్లాస్ మెథడ్ కాల్ అవుతుంది, మనం అక్కడ డేటాని పాపులేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం సిడిఎస్యునే ఫేడ్ అవుట్ చేసేసి ఇక్కడ మనకు ఈ పబ్లిష్ ట్రూ అనేది అవసరం లేదు. ఈ కేసులో మనం ఆల్రెడీ దాంతో యాప్ బిల్డ్ చేసాం కాబట్టి మనం దాన్ని అలాగే ఉంచాం. ఈ మనం సిడిఎస్ రెఫరెన్స్డ్ ఓడేటా బిల్డ్ చేస్తున్నాము అంటే వీ డోంట్ నీడ్ దిస్ ఓడేటా డాట్ పబ్లిష్ ట్రూ, ఇది డూప్లికేషన్ ఆఫ్ ద సర్వీస్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ సిడిఎస్యు మాత్రమే తీసుకుంటాం, సిడిఎస్యు నుంచి వచ్చిన డేటాను తీసుకొని ఫైనల్గా ఇంకొక కాలం, ఇక్కడ డమ్మీ కాలం ఒకటి పెట్టుకుంటాం. సో డమ్మీ కాలం ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఎంటీ కాలం ఉంది. సో దీనికి ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో క్యారెక్టర్ లేదా స్ట్రింగ్ సంథింగ్ క్యారెక్టర్ 200 500 1000 అబాప్ డాట్ క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్స్ పెట్టేసి ఇక్కడ డమ్మీ ఫీల్డ్ క్రియేట్ చేసేసి డిస్క్రిప్షన్ టెక్స్ట్ ఎలిమెంట్ అని పెట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్ట్రక్చర్ అలాగే వస్తుంది, ఈ ఈటీ ఎంటిటీ సెట్లోకి ఆ స్ట్రక్చర్ అలాగే వస్తుంది. ఇక్కడ మనం ఆ రీటెక్స్ట్ని యూజ్ చేసి మెటీరియల్ రీటెక్స్ట్ని యూజ్ చేసి పాపులేట్ చేసి ఫైనల్గా బ్యాక్ పంపిస్తాం అనమాట. సో దట్ ఈస్ వాట్ వీ విల్ డూ హియర్. సో consuming both the layers, CDS layer and also the ABAP layer. ఇక్కడ ఈ కేసులో మనం రెండింటిని యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అసలు ఇది పని చేస్తుందా లేదా? లెట్స్ గో హియర్. సో దిస్ ఈస్ ద అప్లికేషన్. సో ఇప్పుడు మనకు వాట్ ఎవర్ ద నంబర్ ఆఫ్ ఎంట్రీస్ సిడిఎస్ సప్లైస్, మనకు ఓన్లీ 5 రోస్ మాత్రమే కనిపించాలి అప్లికేషన్లో. సో ఇప్పుడు ఓన్లీ 5 రోస్ మాత్రమే కనిపిస్తాయి. సో దెర్ విల్ బి నో అడిషనల్ నంబర్ ఆఫ్ రోస్ అనమాట.
సో ఈ ఫిల్టరింగ్ ఇవి ఏవైతే మనకు అప్లికబుల్ అవుతున్నాయో, సో ఫ్రమ్ 5, సో నాట్ ఈవెన్ 5, 4 రోస్, ఎందుకంటే 5 నుంచే డిలీట్ చేశాం కాబట్టి. 4 రోసే కనిపిస్తున్నాయి అనమాట. సో దిస్ మ్యానిపులేషన్ మనకు ఇక్కడ గేట్వే లేయర్లో మనం చేసాం అనమాట. సో ఇప్పుడు మీరు దీన్ని డీబగ్ చేయాలనుకోండి, ఇట్స్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ డీబగ్గింగ్. సో మీరు డైరెక్ట్గా ఎక్స్టర్నల్ బ్రేక్ పాయింట్ పెట్టండి. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ గో హియర్, ఇట్ విల్ స్ట్రైట్ అవే లాంచ్ ద డీబగ్గర్ ఫర్ డీబగ్గింగ్ అనమాట. అది ఏం జరుగుతుంది అనేది. సో యూ కెన్ స్ట్రైట్ అవే డీబగ్ దాట్. సో ఇప్పుడు ఇక్కడ ఎంటిటీ సెట్, ఈ ఎంటిటీ సెట్లోకి ఎన్ని వచ్చాయి? 25 ఎంట్రీస్ వచ్చాయి. సో ఎందుకంటే ఇనిషియల్ పేజింగ్ 25 పంపిస్తుంది కాబట్టి 25 ఎంట్రీస్ వచ్చాయి. సో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇట్ విల్ రిమూవ్ ఆల్ ఫ్రమ్ 5, ఇండెక్స్ 5 అనమాట. సో ఆల్ గాన్. సో ఇంకా ఇది ఎంట్రీ పాయింట్ మనకు కావాల్సింది. సో మనకు ఇలా ఎలా రావాలి, వాట్ డస్ ఇట్ డస్ అనేది, ఇట్ డూ అనేది మనకి ఇంపార్టెంట్. సో దాన్ని రీడిఫైన్ చేసేసి సూపర్ మెథడ్ కాల్ చేసుకున్నామంటే సిడిఎస్ డేటా వచ్చేస్తుంది. దాని తర్వాత మనం ఏమైనా చేయొచ్చు. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఒకవేళ ఇక్కడ సార్టింగ్స్ ఏమైనా అప్లై చేసామనుకోండి, ఆ సార్టింగ్స్ ఇక్కడ దాకా ఏదైతే ఉంటుందో, ఈ సిడిఎస్ ఏదైతే ఇస్తుందో డేటా, ఆ సార్టింగ్ దాని మీద మాత్రమే అప్లై అవుతుంది. ఇన్ కేస్ మీరు దాని తర్వాత కొత్త ఎంట్రీలు కనుక యాడ్ చేశారు అనుకోండి, కొత్త ఎంట్రీలు యాడ్ చేస్తే సార్టింగ్ వర్క్ అవ్వదు, ఫిల్టరింగ్ వర్క్ అవ్వదు, ఈ ఆపరేషన్స్ అన్నీ వర్కౌట్ అవ్వవు అనమాట. ఈవెన్ మీరు ఇక్కడ నుంచి టాప్ 25 కానీ, టాప్ 2, టాప్ 5 కానీ అట్లా ఏమైనా ఇక్కడ నుంచి రిక్వెస్ట్లు వెళ్ళాయి అంటే అవి ఇక్కడ దాకా మాత్రమే పనిచేస్తాయి. ఎందుకంటే అవన్నీ పనిచేయాలంటే మళ్ళీ మనం మాన్యువల్గా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అవన్నీ క్యాప్చర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఐఓ కంటెక్స్ట్, రీడ్ కంటెక్స్ట్ అని, టెక్నికల్ కంటెక్స్ట్ అనేది ఉంటుంది అనమాట. ఐఓ టెక్నికల్ కంటెక్స్ట్. ఈ టెక్నికల్ కంటెక్స్ట్ని యూజ్ చేసి అది ఏ ఆపరేషన్ ఉంది, ఇన్ కేస్ టాప్ ఉందా, లేదు యూజరు ఫిల్టర్ ఇచ్చాడా ఏంటి అనేది, ఇదిగో గెట్ ఫిల్టరు, గెట్ ఎక్స్పాండ్, ఇవన్నీ మాన్యువల్గా చేయాల్సి వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఏ మోర్ ఆఫ్ వెరీ 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 హెక్టిక్ జాబ్ అనమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తాం. సో అవన్నీ అవాయిడ్ చేస్తూ దీన్ని వాడుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ వచ్చిన డేటాని వాటిని మార్చొద్దు. ఐ మీన్, సో వాటికి అడిషనల్గా ఏమీ చేయకూడదు అనమాట. సో ఆ రోస్ అడిషనల్గా యాడ్ చేయకుండా, ఇప్పుడు 10 రోస్ 25 రోస్ వచ్చాయి కదా, ఆ 25 రోస్కి ఏమన్నా అడిషనల్ డేటా మనం, అడిషనల్ కాలమ్స్ డేటా మనం యాడ్ చేయాలి అనుకోండి, ఆ కాలమ్స్ డేటా మాత్రం యాడ్ చేస్తాం. అగైన్ మీరు ఏ కాలమ్స్ అయితే యాడ్ చేస్తున్నారో వాటి మీద సార్టింగ్ మళ్ళీ అప్లై కాదు. ఎందుకంటే ఆ కాలమ్స్ వాల్యూ మీరు ఇక్కడ పాపులేట్ చేస్తున్నారు కాబట్టి. సో ఒకవేళ దాని మీద సార్టింగ్ ఆర్డర్ కనుక వచ్చింది అంటే, మీరు మళ్ళీ అడిషనల్గా ఈ డేటా అంతా వచ్చిన తర్వాత, మీ బిజినెస్ లాజిక్ అంతా ఇక్కడ రాసిన తర్వాత, ఆ కాలమ్ డేటాని పాపులేట్ చేసిన తర్వాత, మళ్ళీ యూ నీడ్ టు అప్లై సార్ట్ హియర్. సో ఫైనల్గా సార్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద నోట్స్ ఫర్ రీడిఫైనింగ్ ఏ సిడిఎస్ రెఫరెన్స్ టు OData సర్వీస్ గెట్ ఎంటిటీ సెట్ అనమాట. సో అండ్ ఓకే, దట్స్ ఫైన్, గెట్ ఎంటిటీ సెట్ రెఫరెన్స్ అయిపోయింది. సో నా ఓకే, ఇప్పుడు దీనికి క్రియేట్ ఫంక్షనాలిటీ లేదు. సో మీకు క్రియేట్ ఫంక్షనాలిటీ యాడ్ చేయాలని అనుకున్నారు. ఓకే, ఈ సిడిఎస్యుకి గెట్ ఫంక్షనాలిటీ, ఓకే నేను గెట్ ఫంక్షనాలిటీ నాకు వర్కౌట్ అయింది, బట్ ఐ వాంట్ టు యాడ్ క్రియేట్ ఫంక్షనాలిటీ. సో సేమ్ ప్రొసీజర్. సో క్రియేట్ ఎంటిటీ, ఇక్కడ క్రియేట్ ఎంటిటీ యూజ్ చేశారనుకోండి, క్రియేట్ ఎంటిటీని మీరు జస్ట్ రీడిఫైన్ చేస్తారు. వేర్ ఇస్ దిస్ మెటీరియల్ 01, మీరు క్రియేట్ ఫంక్షనాలిటీ, రీడిఫైన్ ఇట్. ఇప్పుడు ఇక్కడ రీడిఫైన్ చేశారు అంటే యూ డోంట్ నీడ్ టు కాల్ ఏ సూపర్ క్లాస్. సో ఇక్కడ మీకు గెట్లో అయితే మీకు సిడిఎస్ డేటా ఇస్తుంది. ఇప్పుడు క్రియేట్ ఫంక్షనాలిటీలో సిడిఎస్లో ట్రాన్సాక్షనల్ బిహేవియర్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి యూ డోంట్ నీడ్ టు కాల్ ఏ సూపర్ క్లాస్ హియర్. సో ఇక్కడ మీ క్రియేట్లో ఏం ఒక ఫంక్షన్ మాడ్యూల్ కాల్ చేయాలా, లేదంటే కస్టమ్ టేబుల్ అప్డేట్ చేయాలా, ఇట్స్ అప్ టు యూ, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యాజ్ పర్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఐఓ డేటా ప్రొవైడర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఐఓ డేటా ప్రొవైడర్ని యూజ్ చేసి మీరు డేటాని రీడ్ చేస్తారు. సో ఇదంతా దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్లాగ్స్ అవైలబుల్. సో ఈ కోడ్ బేస్డ్ OData సర్వీస్ మీద చాలా డాక్యుమెంటేషన్ అవైలబుల్ ఉందన్నమాట. సో మనం
I feel we stop going in deep about this one. But entry points ఏంటి? మీరు సిడిఎస్యు రెఫరెన్స్డ్ ఓడేటా సర్వీస్ మీరు క్రియేట్ చేసినప్పుడు మీరు రీడింగ్ సపరేట్, క్రియేట్ సపరేట్ చేయాలనుకున్నప్పుడు ఇట్స్ డైరెక్ట్ ఏ రీడిఫైన్ ద క్రియేట్ మెథడ్, దట్స్ ఇట్. అండ్ మీకు సిడిఎస్ నుంచి వచ్చిన డేటాకి ఇంకా అడిషనల్గా మీరు కొంచెం డేటా యాడ్ చేయాలనుకుంటున్నారు, దెన్ ఆల్సో ఇట్ ఈస్ redefinition of the get entity set, but keeping all the things in mind that sorting all those things, they may not work as you expect. You need to implement extra functionalities according to that. అది మైండ్ లో పెట్టుకోవాలన్నమాట. ఓకే, హలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మార్చి టేబుల్ అప్డేట్ చేయాలనుకో, ఈ క్రియేట్ ఎంటిటీ రాయొచ్చా ఇందులో లాజిక్? ఇప్పుడు అక్కడ మన సిడిఎస్ వ్యూస్ లో మెటీరియల్ అండ్ ప్లాన్ డేటా ఫెచ్ చేసాము. సేమ్ డేటా ఇప్పుడు సేమ్ డేటా ఇక్కడ అప్డేట్ చేయాలనుకో, ఇక్కడ చేయొచ్చా క్రియేట్ ఎంటిటీ? ఎస్, అదే మీరు డైరెక్ట్గా మీరు ఫంక్షన్ మాడ్యూల్ కాల్ చేయాలంటే కాల్ చేయొచ్చు. సో మీకు డేటా అనేది యూఐ అప్లికేషన్ నుంచి వస్తుంది కదా. సో యూఐ అప్లికేషన్ నుంచి వచ్చే డేటాను ఎలా రీడ్ చేస్తామంటే దిస్ ఇస్ ద వే యూ రీడ్ ద డేటా ఫ్రమ్ పేలోడ్. సో ఇక్కడ మనకు యూఐలో ఒక ఫామ్ క్రియేట్ చేశాడు యూజర్, ఆ ఫామ్ లో డేటా ఎంటర్ చేశాడు, అక్కడ నుంచి బ్యాక్ ఓడేటా సర్వీస్ ట్రిగ్గర్ చేశాడంటే ఈ డేటా మనకు బ్యాక్ ఎండ్ కావాలి కదా. సో బ్యాక్ ఎండ్ లో ఇది ఆ డేటాని యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని రీడ్ చేసుకోవడానికి. అండ్ హియర్ ఆన్వర్డ్స్ మీరు ఎలా చేస్తారనేది మీ ఇష్టం. మీరు టేబుల్ని డైరెక్ట్గా అప్డేట్ చేస్తారా, లేదా ఫంక్షన్ మాడ్యూల్ యూజ్ చేస్తారా, ఇంకేదన్నా వే మీరు ఆర్ఎఫ్సి వేరే సిస్టంలో అప్డేట్ చేస్తారా, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఇది మీ అబాప్ లేయర్, మీ ఫ్రీడమ్, మీ గ్రౌండ్ ఇది. ఇక్కడ మీరు ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో బ్యాక్ రెస్పాన్స్ ఈ ఈఆర్ ఎంటిటీ అనేది దీన్ని ఫిల్ చేసి పంపించాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ ఎక్సెప్షన్స్ కూడా, సో మీ అకార్డింగ్లీ మీరు ఈ ఎక్సెప్షన్స్ అనేది మీరు యూజ్ చేస్తారు. ఇన్ కేసు ఏమైనా ఎర్రర్ ఉంటే బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ నోటిఫై చేయాలంటే ఎక్సెప్షన్ రైజ్ చేయడం అలాంటివి మీరు చేస్తారనమాట. ఓకే యా ఫైన్. సో ఇది సిడిఎస్ రెఫరెన్స్డ్ అనమాట. సో ఎనీ క్వశ్చన్స్, మీకు ఇంకేమైనా అడిషనల్ క్వశ్చన్స్ ఉన్నాయి దీనిలో? ఇంకా మనం మీకు తెలుసుకోవాల్సిన ఏమైనా ఉంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు రెఫరెన్స్ తో సిడిఎస్ వ్యూస్ క్రియేట్ చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ ఓడేటా సర్వీస్ ఉంది, అదే మనకు బిఓపిఎఫ్ ఉంది కదా. అప్పుడు ఆ కేసులో ఎప్పుడు వెళ్తాం, ఈ కేసులో ఎప్పుడు వెళ్తాం? సో మీకు బిఓపిఎఫ్ దట్ ఈస్ ఫుల్లీ ట్రాన్సాక్షన్ ఎనేబుల్డ్ అనమాట. మీకు బిఓపిఎఫ్ మీరు ఎఫెక్టివ్గా ప్లాన్ చేశారు అంటే, సో ఆ కంప్లీట్ బిఓపిఎఫ్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ సఫిషియంట్. సో మీకు అక్కడ యాక్షన్స్ వస్తాయి, యాక్షన్స్ అన్ని క్రియేట్ చేసుకొని, సో యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ రిక్వైర్మెంట్ ఇన్ దట్ అప్రోచ్ ఇట్ సెల్ఫ్. బట్ మీకు ఆ బిఓపిఎఫ్ లేయర్ లేదు, ట్రాన్సాక్షనల్ బిహేవియర్ ఇంప్లిమెంట్ చేయలేదు, బట్ యూ హ్యావ్ ఎ సిడిఎస్యు. ఆ సిడిఎస్యుని బేస్ చేసుకొని మీకు కస్టమ్, ఇందాక చెప్పాను కదా మీకు ఇదంతా సిడిఎస్యు బేస్డ్ వచ్చిన ఎంటిటీ సెట్స్. ఇలా కాకుండా మీకు సిడిఎస్యునే లేదు, మీరు ఒక కస్టమ్ ఎంటిటీ టైప్స్ క్రియేట్ చేశారు. నాకు ఒక 2 ఫీల్డ్సే ఉంటాయి, ఆ 2 ఫీల్డ్స్ ఒక 3 ఎంటిటీ సెట్స్ ఉంటాయి. నాకు 3 ఎంటిటీ సెట్స్కి ఒక సింపుల్ క్రియేట్ ఫంక్షనాలిటీ కావాలి. దే ఆర్ నాట్ సిడిఎస్ ఎనేబుల్డ్. ఓకే, మీకు సిడిఎస్ దేనిపైన క్రియేట్ చేస్తారు? ఒక డేటాబేస్ టేబుల్ మీద, ఒక అనదర్ వ్యూ మీద, దేని మీద ఒక దాని మీద క్రియేట్ చేస్తారు. లెట్స్ సే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దోస్. మీరు కస్టమ్ కంప్లీట్ మీకు ఫీల్డ్స్ మాత్రం ఉన్నాయి, ఇది నా రిక్వైర్మెంట్ అని చెప్పారు. ఒక ఫైల్ కంటెంట్ వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ వాల్యూ వస్తుంది. ఆ స్ట్రింగ్ వాల్యూని బేస్ చేసుకొని మీరు ఇంటర్నల్గా మీరు సమ్ ఆపరేషన్ చేయాలి. ఓకే, సో అలాంటప్పుడు మీకు ఇట్స్ మిక్స్డ్ అనమాట. ఆ మిక్స్డ్ అప్రోచ్లో ఏమవుతుంది, మీకు సిడిఎస్లో ఉన్న ఫంక్షనాలిటీ సిడిఎస్ యూస్ చేస్తారు, కస్టమ్ ఉన్న ఫంక్షనాలిటీ మీరు కస్టమ్ యూస్ చేస్తారు. సో ఇన్ కేస్ సిడిఎస్యులో కనుక మీరు యూజ్ చేసే సిడిఎస్లో ఆల్రెడీ ట్రాన్సాక్షన్ బిహేవియర్ ఎనేబుల్ అయ్యి ఉందనుకోండి, యూ లీవ్ దట్ టు హ్యాపెన్ యాజ్ ఇట్ ఈస్.
ఇవి పాసిబిలిటీస్ అనమాట. సో మనం దీనికే రావాలా, బీఓపీఎఫ్ యూస్ చేయొచ్చా అంటే దట్స్ నాట్ ద ఆన్సర్. ఓకే. సో మీ బీఓపీఎఫ్ ఎనేబుల్డ్ ఉంది అంటే ఎస్ గుడ్, యూ కెన్ స్టిల్ గో అహెడ్ విత్ బీఓపీఎఫ్ అప్రోచ్. ఇట్స్ నాట్ నెసెసరీ టు కమ్ టు గేట్వే సిరీస్ రెఫరెన్స్డ్. సో ఈ అప్రోచ్ ఉంది. సో మీరు మీ సొల్యూషన్ ఎక్స్ప్లోరేషన్ ఫేజ్లో మీకు అలాంటి ఫీజిబిలిటీస్ లేదు అని మీకు అనిపించినప్పుడు దెన్ దిస్ ఈస్ ద వే యూ కెన్ స్ట్రైట్ అవే కమ్ అండ్ ఇంప్లిమెంట్ యువర్ సొల్యూషన్ అనమాట. ఓకే. వి విల్ సీ ద వర్చువల్ ఎలిమెంట్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఓడేటా డాట్ పబ్లిష్ ట్రూ ఉంది కదా. సో వర్చువల్ ఎలిమెంట్ అనేది ఈ ఓడేటా డాట్ పబ్లిష్ ట్రూ ఉంది కదా, దీని మీద మనం వర్చువల్ ఎలిమెంట్ అనేది క్రియేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అప్లికబుల్ ఫార్ ర్యాప్ అప్రోచ్ యాజ్ వెల్. సో ఇక్కడ మనం ఓడేటా డాట్ పబ్లిష్ ట్రూ అని రాసాము, బట్ ర్యాప్లో ఏం చేస్తామంటే వీ విల్ క్రియేట్ సర్వీస్ డెఫినేషన్స్ అండ్ బైండింగ్స్, కానీ దట్ విల్ ఆల్సో నాట్ గో టు గేట్వే సర్వీస్. గేట్వే ఎస్సీజీడబ్ల్యూ ఇంప్లిమెంటేషన్కి వెళ్ళదన్నమాట. సో ఎనీథింగ్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ ద సిడిఎస్ లేయర్ ఇట్ సెల్ఫ్, సో వాటికి ఈ వర్చువల్ ఎలిమెంట్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఈ వర్చువల్ ఎలిమెంట్ ఎందుకు, వై ద వర్చువల్ ఎలిమెంట్ ఈస్. సో ఇప్పుడు బేసిక్గా ఈ ఎస్ఏపి ఫ్రేమ్వర్క్లో ఈ ఫంక్షనాలిటీలో ఏంటి అంటే ఈ టెక్స్ట్ ఐడీస్ అనేవి మేజర్గా యూస్ చేస్తూ ఉంటారు. సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ సేల్స్ ఆర్డర్ ఐటమ్ ఆర్ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఆర్ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఐటమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జిఎల్ ఐటమ్, ఏదైనా ఈవెన్ మెటీరియల్స్లో కూడా మెటీరియల్ ప్లాంట్ లెవెల్ టెక్స్ట్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ టెక్స్ట్లు ఏంటి అంటే దే ఆర్ మెయింటైన్డ్ ఆర్ క్రియేటెడ్ అట్ ద క్లస్టర్స్ లెవెల్. సో క్లస్టర్ టేబుల్స్ సంథింగ్ ఎక్కడో ఉంటాయన్నమాట. ఈవెన్ మన ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా ఒక టెక్స్ట్ ఎలిమెంట్ మనం యాక్సెస్ చేయాలంటే మనం ఫంక్షన్ మాడ్యూల్స్ యూస్ చేస్తాం. read_text ఫంక్షన్ మాడ్యూల్స్ మనం యూస్ చేస్తాం. వాటిని యూజ్ చేసి మనం టెక్స్ట్ తెచ్చుకుంటాం. సో డైరెక్ట్గా మనకు వాటిని డేటాబేస్ టేబుల్స్ మీదకి వెళ్ళి డేటాని తీసుకొచ్చే ప్రయత్నం మనం ఎప్పుడు చేయమన్నమాట. సో వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ వి యూజ్, సో వి గివ్ ద లాంగ్వేజ్ అండ్ టెక్స్ట్ ఐడి and it brings us, the function module brings us the text back onto ABAP layer. సో ఇక్కడ మనం సిడిఎస్ లేయర్లో ఉంటున్నాం. ఈ సిడిఎస్ లేయర్లో ఉండి మనం ABAP లేయర్కి వెళ్ళి టెక్స్ట్ని తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది అంటే దిస్ ఈస్ ద జెన్యూన్ కేస్ వేర్ వీ నీడ్ ద టెక్స్ట్ ఎలిమెంట్స్. సో టెక్స్ట్ ఎలిమెంట్ ఈ కేసులో మనకు అవసరం అవుతుంది అనమాట. ఆ టెక్స్ట్ ఎలిమెంట్ అవసరమైనప్పుడు మనం ఒక డమ్మీ ఫీల్డ్ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే, లెట్ మీ స్ట్రక్ అయింది. ఎస్, ఓకే. సో విల్ క్రియేట్ ఏ డమ్మీ ఫీల్డ్ cast, okay, as abap.character 20, for example, as virtual text, for example. సో ఈ ఫీల్డ్ని మనం క్రియేట్ చేసుకున్న తర్వాత దీనికి ఆబ్జెక్ట్ మోడల్ అనోటేషన్ ఇస్తాం అనమాట. ఆబ్జెక్ట్ మోడల్ డాట్ వర్చువల్ ఎలిమెంట్ ట్రూ. సో దీన్ని వర్చువల్ ఎలిమెంట్ ట్రూ చేస్తాం, దీన్ని 2 స్టెప్స్లో చేస్తాం. అండ్ అనదర్ అనోటేషన్ ఆబ్జెక్ట్ మోడల్ డాట్ వర్చువల్ ఎలిమెంట్ క్యాల్కులేటెడ్ బై. ఈ క్యాల్కులేటెడ్ బై ఇక్కడ మనము క్లాస్ నేమ్ అనేది మనం ఇస్తాం అనమాట. ఇక్కడ ZCLTH వర్చువల్ టెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్. సో సేమ్ క్లాస్ని ఒకవేళ మనకు 2 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 2 వర్చువల్ ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, సేమ్ క్లాస్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అది ఈ క్లాస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే మనకు ఒక ఇంటర్ఫేస్ని మనం ఇన్హెరిట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లెట్ us see the documentation. Okay, so virtual element,
లేదు, దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. మనం ఇక్కడ నుంచే వెళ్దాం. ABAP CDS అనేది మర్చిపోకూడదు అనమాట. వర్చువల్ ఎలిమెంట్స్. సో యూజింగ్ వర్చువల్ ఎలిమెంట్స్ ఇన్ CDS. సో ఇప్పుడు ఇక్కడ ఈ వర్చువల్ ఎలిమెంట్స్ ఎలా పనిచేస్తాయి, ఇది జస్ట్ ఓవర్ వ్యూ అనమాట, పిక్చరు. సో దాన్ని యాడింగ్ అనోటేషన్స్ ఫర్ వర్చువల్ ఎలిమెంట్, ఈ స్టెప్ 1 మనం చేసాం, యాడింగ్ అనోటేషన్స్. సో యాడింగ్ అనోటేషన్స్, వర్చువల్ ఎలిమెంట్ ట్రూ చేయాలి, ఎస్ ట్రూ చేసాం. వర్చువల్ ఎలిమెంట్ క్యాల్కులేటెడ్ బై, ఇక్కడ ABAP అనే కీవర్డ్ మర్చిపోయాం. ఈ ABAP అనే కీవర్డ్ మనం ఇవ్వాలన్నమాట. సో కోడ్ ఎగ్జిట్ క్లాస్. సో నెక్స్ట్ ABAP ఇది క్లాస్. నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఫిల్టర్. సో దీనికి గనక మనకు ఫిల్టర్స్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మళ్ళీ వాటిని అగైన్ ఇది ABAP లేయర్కి వెళ్తుంది కదా, ఈ ఫిల్టర్స్ అన్ని CDS లేయర్ హ్యాండిల్ చేయదు అనమాట. ఫిల్టర్ కానీ సార్ట్ కానీ ఇవన్నీ ఇది హ్యాండిల్ చేయదు. సో దానికి కూడా మళ్ళీ ABAP లేయర్కే వెళ్ళి ఆ ఫిల్టర్స్ సార్టింగ్స్ ఉంటే వాటిని మళ్ళీ కన్సాలిడేట్ చేసుకొని రావాల్సి ఉంటుంది అనమాట. అది ఫిల్టర్ సార్ట్ ట్రాన్స్ఫార్మర్డ్ బై ఇది రాసుకోవాల్సి వస్తుంది. సో ఇది జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్ ABAP ఎగ్జిట్ క్లాస్కి ఇది దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే ABAP క్లాస్కి క్యాల్కులేటెడ్ బై ఉంటే IF SADL ఎగ్జిట్ క్లాస్ ఎలిమెంట్ రీడ్, దీనికి ఏది ఆ వాల్యూ క్యాల్కులేట్ అవ్వడానికి. నెక్స్ట్ ఫిల్టర్కి మళ్ళీ సపరేట్ ఇంటర్ఫేస్, సో ఫిల్టర్ ట్రాన్స్ఫార్మ్ బై. సార్ట్కి మళ్ళీ సపరేట్ ఇంటర్ఫేస్, సార్ట్ ట్రాన్స్ఫార్మ్. సో ఇలాగా ఈ ఇంటర్ఫేసెస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట మన కస్టమ్ క్లాస్లోకి. ఏదైతే మనం క్యాల్కులేట్ చేస్తున్నామో ఆ వాల్యూని ABAP లేయర్ నుంచి వాటికి ఈ ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో లెట్ మీ గో హియర్ SC24. సో ఇప్పుడు ఇది సింటాక్స్ చెక్స్ అనేది చెయ్యదు. సో బేసిక్గా సో ఇది ఈ ఆబ్జెక్ట్ మనం ఇంకా క్రియేట్ చేయలేదు, ఇట్ డస్ నాట్ జనరేట్ డైనమికలీ యాజ్ వెల్. సో ఇది జస్ట్ ఓకే యాక్సెప్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద క్లాస్ దాట్ వీ నీడ్ టు క్యాల్కులేట్ అనేది మైండ్లో పెట్టుకుంటుంది అంతే. అండ్ ఐ విల్ జస్ట్ క్రియేట్ దిస్ క్లాస్ నౌ. సారీ, వర్చువల్ ఎలిమెంట్స్ క్రియేట్ virtual elements, and this is the final class. That's okay, good. సో ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ని మనం తీసుకుంటాం. సో గో టు ప్రాపర్టీస్, సారీ నాట్ సూపర్ క్లాస్, ఇంటర్ఫేసెస్. సో ఇప్పుడు మనకు ఈ మెథడ్స్ అనేవి కొన్ని ఆటోమేటిక్గా దీని నుంచి వస్తాయి. సో గెట్ క్యాల్కులేషన్ ఇన్ఫో, క్యాల్కులేట్, ఈ టూ మెథడ్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో లెట్స్ యాక్టివేట్ బోత్ ఆఫ్ దెమ్. ఐ థింక్ ఇండివిజువల్ మెథడ్లోకి వెళ్ళి యాక్టివేట్ చేయాలి. ఓకే, యాక్టివేట్. సో ఇవి డిఫైన్ అవ్వలేదు కాబట్టి వీటిని యాక్టివేట్ చేస్తాం. యాక్టివేటెడ్. సో ఇప్పుడు రెండు యాక్టివేట్ అయినాయి. సో మనకు ఇంప్లిమెంటింగ్ ABAP కోడ్ ఎగ్జిట్ ఫర్ వర్చువల్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ వాటిలో ట్రూ క్యాల్కులేటెడ్ బై ABAP అండ్ దిస్ వన్, ఈ ఇంటర్ఫేస్ చేసాం, దట్స్ ఫైన్. అండ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇక్కడ ఆ ఎగ్జాంపుల్తో సహా మనకి ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎంటిటీ సెట్ కూడా మనం కంపేర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ టు క్యాల్కులేషన్ గెట్ క్యాల్కులేషన్ ఇన్ఫో అండ్ క్యాల్కులేట్, ఈ టూ మెథడ్స్ ఉన్నాయి. సో ఏ మెథడ్ ఎందుకు యూజ్ చేయాలి అనేది మనం ఇక్కడ చూడాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ IT రిక్వెస్టెడ్ క్యాల్కులేషన్స్ మనం ఇక్కడే చూద్దాం బెటర్. సో ఇప్పుడు ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి. ఈ పారామీటర్స్లో క్యాల్కులేటెడ్ ఎలిమెంట్స్, రిక్వెస్టెడ్ క్యాల్కులేటెడ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు మనకు లిస్ట్ ఆఫ్ ఫీల్డ్ నేమ్స్ అనేవి దీనిలోకి వస్తాయి అన్నమాట. మనం ఎన్ని ఫీల్డ్స్ అయితే మనం రిక్వెస్ట్ చేస్తామో
ఆ రిక్వెస్ట్ చేసిన నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ దీంట్లోకి వస్తాయి. సో ఇక్కడ మనం అందుకని ఈ ట్రూ అనే వర్చువల్ ఎలిమెంట్ ట్రూ అనే అనోటేషన్ మనం యూజ్ చేస్తాం అనమాట. ఈ ట్రూ అని ఎన్ని ఎలిమెంట్స్కి అయితే మనం పెడతామో అన్ని ఎలిమెంట్స్ మనకు దీంట్లోకి వస్తాయి, ఈ రిక్వెస్టెడ్ ఎలిమెంట్స్లోకి వస్తాయి. సో ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ నుంచి క్యాలిక్యులేట్ చేయకూడదు అంటే వీ కెన్ డూ దట్ యాజ్ వెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ డమ్మీ ఫీల్డ్కి మనం ట్రూ పెట్టామనుకోండి, దాన్ని వేరే క్లాస్ నుంచి చేయాలి అంటే దాన్ని ఈ ఫీల్డ్ని వేరే క్లాస్ నుంచి మనం చేసుకోవచ్చు. సో యూ కెన్ పుట్ ద క్లాస్ యాజ్ 1. సో ఆ క్లాస్లోకి వెళ్ళి అది మళ్ళీ అక్కడ క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది అనమాట. సో బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మనం ఒక సిడిఎస్యులో వర్చువల్ ఎలిమెంట్స్ మనం డిఫైన్ చేస్తున్నాము అంటే ఆ వర్చువల్ ఎలిమెంట్స్ అన్ని ఒకే క్లాస్కి డైవర్ట్ చేస్తాం, ఎందుకంటే డ్యూ టు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనమాట. సో ఇప్పుడు ఈ క్లాస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ క్యాలిక్యులేట్ అయ్యి ఈ సీక్వెన్షియల్ కాల్స్ ఎలా వెళ్తాయి అంటే 2 ఉన్నాయి అంటే ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ అవుతుంది, నెక్స్ట్ ఇది క్యాలిక్యులేట్ అవుతుంది. ఎప్పుడు 2 డిఫరెంట్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేసామంటే. అదే ఒకే క్లాస్ మనం ప్రొవైడ్ చేసామంటే ఇట్ విల్ బి ఏ సింగిల్ కాల్ టు ద ABAP లేయర్ లిస్టింగ్ డౌన్ ఆల్ ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్, వర్చువల్ ఫీల్డ్స్ రిక్వెస్టెడ్. ఓకే, సో ఇప్పుడు మన కేసులో 2 ఫీల్డ్స్ ఉన్నాయి, 2 వర్చువల్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో అది అలాగే ఈ క్యాలిక్యులేటెడ్ ఎలిమెంట్స్లోకి వస్తాయి అన్నమాట. అండ్ ఐవి ఎంటిటీ, ఈ ఎంటిటీ అనేది మనకు ఇది ఒక ఓడేటా సర్వీస్. ఇప్పుడు ఎక్కడ ఈ ఓడేటా డాట్ పబ్లిష్ ట్రూ అని ఇచ్చాం కాబట్టి ఇట్స్ ఏ ఓడేటా సర్వీస్ నౌ. ఈ ఓడేటా సర్వీస్ అయినప్పుడు మనం ఇందాకే అప్లికేషన్ జనరేట్ చేసేటప్పుడు అక్కడ ఎంటిటీ సెట్ సెలెక్ట్ చేసేటప్పుడు వి సా మల్టిపుల్ ఎంటిటీ సెట్స్. కానీ మనం ఈ వర్చువల్ ఎలిమెంట్స్ని ఒక ఎంటిటీ సెట్కే రిస్ట్రిక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఈ ఐవి ఎంటిటీ సెట్ అనే పారామీటర్ని బేస్ చేసుకుని దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తాం అనమాట. సో ఇన్ కేస్ ఇఫ్ యూజర్ రీడ్స్ ఎ వాల్యూ యూజింగ్ దిస్ ఎంటిటీ సెట్, దెన్ don't trigger this one unnecessarily. You are causing the performance, you are increasing the load. So these fields are not relevant for 2 plants. So these fields are relevant only for the material entity set. So ఇక్కడ ఈ కేసులో ఇది ఎంటిటీ సెట్ మనది. ఓకే, సో ఆ ఫిల్టరేషన్ కూడా మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. అండ్ ఈటీ రిక్వెస్టెడ్ ఒరిజినల్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనం ఒరిజినల్గా ఇన్ కేస్ మల్టిపుల్ వచ్చాయి అంటే మనం అక్కడ ఫిల్టర్ చేయాలంటే మనం దాంట్లో ఫిల్టర్ చేసేసి ఈ రిమైనింగ్ ఫీల్డ్స్ని మనం బ్యాక్ పంపించవచ్చు. రిక్వెస్టెడ్ అవుట్ ఆఫ్ 5 ఓన్లీ 2నే క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఆ 2నే దానిలో పెట్టి మిగతావి ఫిల్టర్ అవుట్ చేసేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసారంటే లైన్ ఎగ్జిస్ట్, ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూ ఇచ్చారనమాట. ఈ ఫిక్స్డ్ వాల్యూ ఓకే ఈ ఫీల్డ్ వచ్చిందా దెన్ ఓన్లీ క్యాలిక్యులేట్ ఇట్, అదర్వైజ్ డోంట్ క్యాలిక్యులేట్ ఇట్. అది దాని మీనింగ్ అనమాట. సో రిక్వెస్టెడ్ ఫీల్డ్స్. సో ఈ కేసులో మనం ఏం చేస్తున్నామంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఫీల్డ్స్ మనం స్పెసిఫై చేసాం, డమ్మీ ఫీల్డ్ మనం క్యాలిక్యులేట్ చేయకూడదు, స్టిల్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్. సో ఈ కేసులో మనం ఏం చేస్తాం, ఇదైతే ఇగ్నోర్ చేస్తాం, దీన్ని. కానీ మనకి మెథడ్లోకి వచ్చేవి ఏమొస్తాయంటే 2 ఫీల్డ్స్ వస్తాయి. విల్ రిమూవ్ 1 ఫీల్డ్ అండ్ వి జస్ట్ పాస్ ఇట్ విత్ దిస్ ఓన్లీ 1 ఫీల్డ్. అప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏం చేస్తుంది, we have another method. This is to define something, this is to perform the job. సో ఇప్పుడు దీనిలో ఏమున్నాయి, ఐటీ ఒరిజినల్ డేటా. సో ఈ ఒరిజినల్ డేటా ఏంటి, సిడిఎస్ ఇచ్చే డేటా అండ్ ఐటీ రిక్వెస్టెడ్ క్యాలిక్యులేటెడ్ ఎలిమెంట్స్, క్యాలిక్యులేషన్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఇక్కడ చూసారా ఆ ఒక ఫీల్డ్ దీనిలోకి వస్తుంది. సో సిటీ క్యాలిక్యులేటెడ్ డేటా. సో ఇక్కడ కూడా మనకు సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఒరిజినల్ డేటాలో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోసే ఖచ్చితంగా దీనిలోకి పాస్ అవ్వాలి. సో అడిషనల్ రోస్ కనుక వెళ్ళాయి అనుకోండి ఎవ్రీథింగ్ విల్ బి డిస్టర్బ్డ్. సో సార్టింగ్, ఫిల్టరింగ్, ఎవ్రీథింగ్ మీకు ఎక్స్పెక్టెడ్గా ఇట్ విల్ నాట్ టర్న్ అవుట్ యాజ్ యూ ఎక్స్పెక్టెడ్. ఓకే, సో దీని బిజినెస్ లాజిక్ బేసిక్గా మీకు ఇది వద్దు అనుకుంటే గెట్ క్యాలిక్యులేషన్ ఫీల్డ్స్, ఇఫ్ యూ వాంట్ ఇగ్నోర్ దాట్ యూ కెన్ ఇగ్నోర్ దట్. సో క్యాలిక్యులేట్ అనే దాంట్లో మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో బెటర్ వే ఏంటి అంటే మనం ఇక్కడ ఫస్ట్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఆ ఫ్రేమ్వర్క్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో నేనైతే ఇలా చేస్తాను. సో ఫస్ట్ ఐ గో విత్ బ్రేక్ పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ దీన్ని ఫ్రేమ్వర్క్ నుంచి మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. సో డైరెక్ట్లీ విల్ గో హియర్, వి జస్ట్ రన్ త్రూ ద అప్లికేషన్ లిస్ట్ రిపోర్ట్. దిస్ ఈస్ వాట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ ఓడేటా పబ్లిష్డ్ ఓడేటా సర్వీస్. ఓకే, సో సిడిఎస్ పబ్లిష్డ్ ఓడేటా సర్వీస్. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత డైరెక్ట్గా డేటా యూఐకి రాదు.
So it will stop in the debugging. Okay, let us see. So first ఏ మెథడ్ వస్తుంది అనేది కూడా you will see. What's going on? CDS published virtual element true. I think break point statement trigger అవ్వదు అనుకుంటా దీంట్లో. ఆబ్జెక్ట్ మోడల్ డాట్ వర్చువల్ ఎలిమెంట్ ట్రూ. ఇది కన్జంప్షన్ లేయరే కదా. ఎస్, ఇట్ ఈస్ కన్జంప్షన్ లేయర్. ఇంకోటి ఏంటంటే మీకు ఈ వర్చువల్ ఎలిమెంట్స్ మీరు లోయర్ లెవెల్లో రాశారనుకోండి, సో ఈ ఐ మెటీరియల్స్ లెవెల్లో రాశారనుకోండి, సో దట్ విల్ నాట్ ట్రిగర్. సో కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో ఈ కన్జంప్షన్ లేయర్లోనే వర్చువల్ ఎలిమెంట్ అనేది ఉండాలన్నమాట. లెటస్ సి ఇంకేమన్నా ఇన్స్ట్రక్షన్స్ మిస్ అవుతున్నానేమో చూద్దాం. సో యా, ఇదంతా ఇంకా ఇంప్లిమెంటేషన్. దట్స్ ఆల్ డన్. ఫిల్టర్ SADL ఎగ్జిట్ ఫిల్టర్ ట్రాన్స్ఫార్మ్. So object model dot read only consumption. So ఇది read only అవసరం లేదే. Okay, that's fine. I'll give that. సో ఇది రీడ్ ఓన్లీ అంటే ఏంటి అంటే బయట నుంచి వచ్చే వాల్యూని ఇది యాక్సెప్ట్ చేయదు అనమాట. సో ఈవెన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్లో కూడా బయట ఎడిటబుల్ ఫీచర్ అనేది డిజేబుల్ అయిపోతుంది దానికి. మెటీరియల్స్ రిపోర్ట్. No. data list report ఇదే కదా. యా, కమాన్. సో అదే మనకు గేట్వే ఓడేటా సర్వీస్ నుంచి కూడా ట్రిగర్ అవ్వాలన్నమాట. మీరు గేట్వే క్లయింట్కి వెళ్ళి మీరు ట్రిగ్గర్ చేసినా అది ట్రిగ్గర్ అవ్వాలి. సో లెట్ మీ ట్రై ఇన్ దిస్ వే అట్లీస్ట్. Materials CDS, let me go to gateway client. Yeah, okay. And entity sets, materials, format JSON. చూసారా? సో సమ్హౌ ఇక్కడ నుంచి ఫ్రేమ్వర్క్ ఇన్వోక్ చేయలేకపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పారామీటర్స్ చూడండి. ఇప్పుడు సో ఇఫ్ యూ గో హియర్, సో గెట్ క్యాల్కులేషన్ ఇన్ఫోలోకి వచ్చింది. గెట్ క్యాల్కులేషన్ ఇన్ఫో దీనిలో రిక్వెస్టెడ్ అట్రిబ్యూట్స్ ఎన్ని ఉన్నాయి? సో రిక్వెస్టెడ్ అట్రిబ్యూట్స్ 2, డమ్మీ అండ్ వర్చువల్ టెక్స్ట్. ఈ రెండు రిక్వెస్టెడ్, ఎందుకంటే అక్కడ ట్రూ పెట్టాం కాబట్టి. అండ్ నౌ ఎంటిటీ సెట్, సి మెటీరియల్స్ అనేది ఎంటిటీ సెట్. సో ఇప్పుడు ఇక్కడ మనం F8 కొట్టాం. సో ఇప్పుడు డైరెక్ట్గా క్యాల్కులేట్లోకి వచ్చింది.
సో మనం ఈ మెథడ్ అనేది ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. ఏది ఈ సెకండ్ మెథడ్ మనం ఏదైతే చూసామో, ఐ మీన్ ద ఫస్ట్ మెథడ్ మనకు ఫీల్డ్స్ ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదనుకోండి, దెన్ వీ డోంట్ నీడ్ టు ఇంప్లిమెంట్ ఎనీథింగ్ ఇన్ గెట్ క్యాల్కులేషన్ ఇన్ఫో. సో వీ కెన్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. మనం ఉన్న ఫీల్డ్స్ మనకు దీనిలో వచ్చే ఫీల్డ్స్ ఇంప్లిమెంట్ కావాలి అంటే, సో ఆ ఫీల్డ్స్ని మాత్రమే మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. అండ్ అనదర్ థింగ్ హియర్ ఈస్, ఈ రిక్వెస్టెడ్ ఫీల్డ్స్ ఏవైతే దీనిలోకి వస్తాయో వాటి వాల్యూస్ని మాత్రమే మనం మార్చగలం. సో మీరు అడిషనల్ ఫీల్డ్స్ కనుక మీరు ఏంటి అడిషనల్ ఫీల్డ్స్ కనుక మీరు మార్చి పంపించారనుకోండి, ఇట్ వోంట్ రిఫ్లెక్ట్ బేసికలీ. ఓకే, సో ఇప్పుడు సిటీ క్యాల్కులేటెడ్, ఇప్పుడు ఇక్కడ ఎంట్రీస్ ఒరిజినల్ డేటా ఎంత వచ్చింది మనకు యూఐలో కనబడేదేమో కొంచెమే, కానీ ఇది వన్ ఆఫ్ ద వే ద పర్ఫార్మెన్స్ని ఇంపాక్ట్ చేసే రీజన్ అవుతుంది అనమాట. వన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ పూర్ అప్రోచ్ అనమాట. సో మీకు మొత్తం సిడిఎస్యులో వచ్చే డేటా మొత్తం ఈ వర్చువల్ ఎలిమెంట్స్లోకి వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఫిల్టర్ అవుట్ అయ్యి వెళ్తుంది అనమాట. కానీ ఫ్యూరీ యాప్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ గేట్వే క్లయింట్ నుంచి ట్రిగ్గర్ చేస్తున్నాం. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ పేజింగ్ అప్లైడ్ ఆన్ దిస్ వన్. కానీ UI5 యాప్కి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే విత్ పేజింగ్తో వస్తుంది కాబట్టి యూ వోంట్ సీ దీస్ మెనీ రికార్డ్స్. సో మనం డైరెక్ట్ కాల్స్ ఓడేటా సర్వీస్కి మేక్ చేసేటప్పుడు ఏంటంటే, వీ మైట్ నీడ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్. సో వర్చువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఇట్ ఈస్ బెటర్ టు అప్లై పేజింగ్. సో వేరెవర్ ఆర్ డైరెక్ట్ గెట్ ఎంటిటీలు విత్ కీ ఫీల్డ్స్తో రావడం బెటర్ అప్రోచ్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనం దీనికి ఏదైనా శాంపుల్ లాజిక్ ఒకటి అప్లై చేసాం అనుకోండి. లెట్స్ గో హియర్. ఇప్పుడు నాకు ఈ వర్చువల్ టెక్స్ట్ ఉంది కదా, ఈ వర్చువల్ టెక్స్ట్ని నేను వన్ ఆఫ్ ద ఫీల్డ్గా యాడ్ చేస్తాను ఇక్కడ మెటాడేటాలో. లెట్ us యాడ్ దట్. ఇది మెటీరియల్ కోర్ కస్టమర్. సో కస్టమర్ లేయర్లోకి వెళ్దాం. యా, ఈ వర్చువల్ టెక్స్ట్ ఫీల్డ్ గ్రూప్ మెటీరియల్లో యాడ్ చేస్తా. UI డాట్ ఫీల్డ్ గ్రూప్ 20 క్వాలిఫైయర్. సో దీనికి టెక్స్ట్ ఏం లేదు కాబట్టి ఎండ్ యూజర్ టెక్స్ట్ యాడ్ చేద్దాం. ఎండ్ యూజర్ టెక్స్ట్ డాట్ లేబుల్ వర్చువల్ టెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆర్ వర్చువల్ ఎలిమెంట్. వర్చువల్ ఎలిమెంట్ అని పెడదాం. యా, సో దిస్ ఈజ్ డన్. సో నా ఇప్పుడు మనం ఒక చిన్న కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో మనకు సిటీ క్యాల్కులేటెడ్ డేటా వస్తుంది. సో లూపట్ ఓకే, ఏంటిది అసైనింగ్ ఫీల్డ్స్. ఓకే, టైప్ స్టాండర్డ్ టేబులా. ఓకే, దట్స్ ఫైన్. టైప్ టేబుల్ ఆఫ్ ఇది LT data equals to CT. Equals to virtual material.
virtual ఓకే. సో ఈ టేబుల్ని మళ్ళీ బ్యాక్ ఫిల్ చేస్తాం. లెట్స్ అసైన్ దిస్ డేటా బ్యాక్. సో ఇక్కడ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్గా మనం టెక్స్ట్ని దేన్నైనా రీడ్ చేయాలనుకోండి, రీటెక్స్ట్ ఫంక్షన్ మాడ్యూల్ యూస్ చేస్తాం అనమాట. సో ఆ లూప్లో ఆబ్జెక్ట్ కీస్, టెక్స్ట్ టైప్ అవన్నీ యూస్ చేసి దాన్ని రీడ్ చేసి మనం బ్యాక్ పంపిస్తాం. యా, ఇప్పుడు మనం లెట్స్ సి. సో మనకు అది ఎక్కడ ఉంది, నెక్స్ట్ సెక్షన్లో ఉంది. ఇప్పుడు ట్రిగర్ అయింది. సో ఫస్ట్ ఓకే. సో అది కూడా రీజన్ తెలుసు. సో అది ఎందుకు ట్రిగర్ అవ్వలేదంటే ఆ ఫీల్డ్ కనబడలేదు స్క్రీన్ మీద. సో ఇప్పుడు ఇక్కడ వర్చువల్ ఎలిమెంట్ టెక్స్ట్ ఇది టెక్స్ట్ రాలేదు. వై ఈజ్ ఇట్? సో వర్చువల్ ఎలిమెంట్ అయితే వచ్చింది కానీ టెక్స్ట్ రాలేదు. సో ఇందాక ఇది ఇక్కడ ఎందుకు ట్రిగర్ అవ్వలేదు అంటే దీనిలో స్క్రీన్ మీద ఆ ఫీల్డ్ లేదు. సో ఇప్పుడు ఇక్కడ వర్చువల్ ఎలిమెంట్ అనేది ఇప్పుడు యాడ్ చేసాం అనుకోండి, స్క్రీన్ మీద యాడ్ చేసామంటే ఓకే, నౌ ఐ హ్యావ్ రిమూవ్డ్ బ్రేక్ పాయింట్. సో ఆ ఫీల్డ్ స్క్రీన్ మీద లేదు కాబట్టి అప్పుడు రాలేదన్నమాట. సో వన్ ఎంట్రీ అదేంటిది, యా, virtual text is blank. ఓకే, సో డమ్మీ వర్చువల్ టెక్స్ట్. సో ఇప్పుడు ఇక్కడ చూసారా, మనం డైరెక్ట్గా మొత్తం స్ట్రక్చర్నే పంపిస్తున్నాం. సో వీ డోంట్ వాంట్ టు సెండ్ ద ఎంటైర్ స్ట్రక్చర్. సో మనకి ఆ 2 ఫీల్డ్సే వస్తున్నాయి చూడండి. దీనిలో ఈ సిటీ క్యాల్కులేటెడ్ డేటాలో ఓన్లీ ఇవి మాత్రమే వస్తున్నాయి చూడండి, డమ్మీ అండ్ వర్చువల్ టెక్స్ట్. సో దీన్ని మనం సేమ్ ఫార్మాట్లో మనం పంపించాలన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం, మనం డైరెక్ట్గా ఈ కంప్లీట్ ఈ క్యాల్కులేటెడ్ డేటాలోకి పంపించేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ కరస్పాండింగ్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. సో కరస్పాండింగ్ ఇప్పుడు దీంట్లో మనం యాక్చువల్గా ఇక్కడ లోకల్ టైప్స్ డిఫైన్ చేసుకోవాలి. లోకల్ టైప్స్ డిఫైన్ చేసుకొని ఈక్వల్ టు దట్ వన్ మనం కాపీ చేసుకొని మళ్ళీ మనం దాన్ని బ్యాక్ పంపించాల్సి వస్తుంది. లేదు మీరు ఇంకా ఫెమిలియర్ డైనమిక్ ప్రోగ్రామింగ్ కనుక తెలిస్తే మీరు ఫీల్డ్ సింబల్స్ అన్ని యూస్ చేసి ఫీల్డ్ సింబల్స్ యూస్ చేసి డైరెక్ట్గా పాస్ చేయొచ్చు. యా, సో ఇప్పుడు మనం కరస్పాండింగ్ యూస్ చేసాం కాబట్టి దాంట్లో ఆ వర్చువల్ టెక్స్ట్ని ఐడెంటిఫై చేసి ఆ వర్చువల్ టెక్స్ట్ని మాత్రం పంపిస్తుంది అనమాట. సో ఇప్పుడు లెట్ మీ రీఫ్రెష్ ఇట్ రైట్ నౌ. సో ఇప్పుడు మనకు ఆ వర్చువల్ ఎలిమెంట్ అనేది పాపులేట్ అయ్యింది. సో సేమ్ వాల్యూ విల్ బి పాపులేటెడ్ ఇన్ ద డీటెయిల్ స్క్రీన్ యాజ్ వెల్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి అచీవ్ ద వర్చువల్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు ఆ లేయరింగ్ ఇంపార్టెంట్. సో ఇది ఏ పాయింట్లో ట్రిగ్గర్ అవుతుంది. సో సిడిఎస్ నుంచి డేటా వచ్చేసిన తర్వాత మనకు ట్రిగ్గర్ అవుతుంది. ఇందాక మనం సిడిఎస్ రెఫరెన్స్లో చేసినప్పుడు సిడిఎస్ నుంచి వచ్చిన తర్వాతే ట్రిగ్గర్ అవుతుంది. కాకపోతే ఆ లేయర్ అది కంప్లీట్ డిఫరెంట్ అప్రోచ్. ఇప్పుడు మనం గేట్వే బేస్డ్ ప్రాజెక్టే మనం క్రియేట్ చేయలేదు. స్టిల్ వీఆర్ అచీవింగ్ ద రిక్వైర్మెంట్స్ టు గెట్ సమ్ డేటా విచ్ ఈస్ ఫ్రమ్ ప్యూర్లీ అబాప్ లేయర్.
అబాప్ లేయర్ నుంచే మనకు డేటాని మనం తెచ్చుకుంటున్నాం అనమాట. అండ్ కస్టమ్ ఎంటిటీ అనేది ఒకటి ఉంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ వర్చువల్ ఎలిమెంట్ అండ్ కస్టమ్ ఎంటిటీ. కస్టమ్ ఎంటిటీ ఏంటి అంటే it's a entire thing, entire number of fields will be calculated from ABAP layer with the help of a class and method. So మొత్తం మీకు డేటాబేస్ టేబుల్ ఉండదు, ఏముండదు. సో ఇట్ విల్ బి ఏ డిఫైన్ వర్చువల్ ఎలిమెంట్. సో ఇట్లా డిఫైన్ కస్టమ్ ఎంటిటీ. ఇట్ విల్ నాట్ బి వ్యూ ఎంటిటీ, డిఫైన్ కస్టమ్ ఎంటిటీ. అది సపరేట్ వ్యూ అనమాట. సో సపరేట్ వ్యూ టైప్ అది ఎక్కడ క్యాల్కులేట్ అవుతుంది అంటే దట్ విల్ బి క్యాల్కులేటెడ్ ఆన్ ద అబాప్ లేయర్, అగైన్ సేమ్ క్లాస్ అండ్ మెథడ్. సో అక్కడ మెథడ్ కూడా మనం స్పెసిఫై చేస్తాం. సో ఈ క్లాస్ ఈ మెథడ్ నుంచి వచ్చే డేటాని ఒక సిడిఎస్యు లాగా మనం బయటికి ఎక్స్పోజ్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ కస్టమ్ ఎంటిటీ అండ్ దిస్ ఈజ్ వర్చువల్ ఎలిమెంట్. వర్చువల్ ఎలిమెంట్ వి జస్ట్ గివ్ ద క్లాస్ నేమ్. అక్కడ కూడా మనకు ఇంటర్ఫేస్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ని యూస్ చేసి మనం చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ దట్ కస్టమ్ ఎంటిటీ వీ కెన్ జస్ట్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు దేర్. సో సేమ్ నంబర్ ఆఫ్ స్టెప్స్ వీ ఫాలో. అబాప్ సిడిఎస్ కస్టమ్ ఎంటిటీ. సో మీకు ఇది జస్ట్ ఐ మీన్ నా మైండ్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి, నేను వెళ్ళిపోవచ్చు. But how I am navigating, you also should be able to navigate in the same way without any struggles. అది నా ఇంటెన్షన్. అందుకని నేను ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసి తీసుకెళ్తున్నాను అనమాట. సో కస్టమ్ ఎంటిటీస్. సో ఇప్పుడు ఈ కస్టమ్ ఎంటిటీస్ ఎలా పనిచేస్తాయి అనేది ఇట్స్ జస్ట్ డయాగ్రామ్ కూడా ఉంటుంది అనమాట. అబాప్ క్లాస్ ఫర్ డేటా రిట్రీవల్. సో మనకి ఇక్కడ సిడిఎస్యు అంటే ఏముంటుంది అంటే డైరెక్ట్ డేటా సోర్స్ ఉంటుంది. సో డిఫైన్ వ్యూ ఎంటిటీ డేటా సోర్స్. ఈ డేటా సోర్స్ పాయింట్ ఆఫ్ డేటా సోర్స్ ప్లేస్లో మనం ఏమన్నా ఫిల్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి డేటాబేస్ టేబుల్, ఆర్ ఇట్ కెన్ బి కాంపోజిట్ సిడిఎస్యు, ఆర్ ఇట్ కెన్ బి ఏ కన్జంప్షన్ సిడిఎస్యు, బేస్ సిడిఎస్యు, లేదు అబాప్ ఎస్క్యూఎల్ వ్యూ, ఏదైనా ఉండొచ్చు. ఓకే, బట్ కస్టమ్ ఎంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎంట్రీ వచ్చి అబాప్ క్లాస్ ఉంటుంది అనమాట. అబాప్ క్లాస్ ఫర్ డేటా రిట్రీవల్. సో అబాప్ క్లాస్లో మీరు ఏం రాస్తారు? మీరు ఒక ఫంక్షన్ మాడ్యూల్ కాల్ చేస్తారో, లేదు ఆర్ఎఫ్సి కాల్ చేస్తారో, లేదు థర్డ్ పార్టీ సిస్టమ్ ఏపీఐ కాల్ చేస్తారో, ఇట్స్ అప్ టు యూ. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ డూ ఇన్ యువర్ అబాప్ క్లాస్. అబాప్లోకి వచ్చేసాము అంటే ఇట్స్ నంబర్ ఆఫ్ థింగ్స్ మనం ఏం చేయాలో అది మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ర్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఈ కస్టమ్ ఎంటిటీస్ని ఒక క్వైరీ అబాప్ క్వైరీ లాగా మనం యూస్ చేస్తాం అనమాట. సో ర్యాప్కి వచ్చేసరికి మనకు కంప్లీట్గా ర్యాప్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే కంప్లీట్గా ఎస్సిజిడబ్ల్యూ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట. ఓన్లీ సిడిఎస్ లేయర్నే యూస్ చేసుకొని సిడిఎస్ లేయర్ నుంచే మనం ఆల్ ద ఆపరేషన్స్ క్రియేట్, అప్డేట్, డిలీట్, గెట్ క్వైరీ ఆపరేషన్స్, ఎనీథింగ్ వాట్ ఎవర్ వీ వాంట్, మనం అన్నింటినీ మనం అచీవ్ చేసుకోవడానికి ఈ ఫీజిబిలిటీస్ అన్ని ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. సో గేట్వేని కంప్లీట్ కోడ్ బేస్డ్ యూస్ చేయకుండా, సో సిడిఎస్ని కొంత పార్ట్ ఈజీ చేస్తూ, అందుకే ఈ లో కోడ్, నో కోడ్ అని టెర్మినాలజీ తీసుకొచ్చారు కదా, ఆ టెర్మినాలజీకి అనుకూలంగా దీన్ని ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఈ లాట్ ఆఫ్ థింగ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అవి ఎలా వాడుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి అంతే. సో మరి ఇక్కడ తక్కువ కోడ్ ఉంటుందా అంటే ఇక్కడ కూడా తక్కువ కోడ్ ఏమి ఉండదు. సో అబాప్ లేకుండా ఎస్ఏపి ఏ ప్రోడక్ట్ సర్వైవ్ అవ్వదు. కాకపోతే నంబర్ ఆఫ్ థింగ్స్ రిలీజ్ చేసి చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనమాట. అదొకటి నేను అబ్జర్వ్ చేసింది. సో ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి మనం అంటే డిఫైన్ కస్టమ్ ఎంటిటీ. మనం డైరెక్ట్గా దీనిలోకి వెళ్తాం. ఇక్కడ ఇది. సో లెట్స్ క్రియేట్ డేటా డెఫినిషన్. సో కోర్ డేటా సర్వీసెస్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. న్యూ అదర్ ఆబ్జెక్ట్ ఇక్కడ మనకు డేటా డెఫినిషన్. లెట్స్ సి సెట్ th c కస్టమ్ ఎంటిటీ. సో నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఇక్కడ డిఫైన్ కస్టమ్ ఎంటిటీ అనేది ఒకటి వస్తుంది. సో ఎక్స్టెండ్ కస్టమ్ ఎంటిటీ, డిఫైన్ కస్టమ్ ఎంటిటీ అనేది మనకు లేదు ఇక్కడ.
but we will take define custom entity with parameters. We will remove these parameters, not an issue. So finish. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే దానికి కావాల్సిన పారామీటర్స్ అన్నీ అది జనరేట్ చేస్తుంది. సో విత్ పారామీటర్స్ ఈ పారామీటర్స్ తీసేస్తాను అనమాట. ఈ పారామీటర్స్ తీసేద్దాం. సో జనరల్గా యాజ్ సెలెక్ట్ ఫ్రమ్ అని వస్తుంది. సో దీన్ని చూసారా, యాజ్ సెలెక్ట్ ఫ్రమ్ అనేది ఏం లేదు చూసారా. సో ఇక్కడ ఏముంటుంది అంటే ఇట్స్ జస్ట్ ఫీల్డ్ నేమ్ అండ్ ద డేటా టైప్. సో ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ అని పెట్టాను అండ్ ఐ విల్ గివ్ మై డేటా ఎలిమెంట్ మ్యాట్నర్. ఇక్కడ ప్లాంట్ అని పెడతాను అండ్ వర్క్స్ అండర్స్కోర్ డి. సో ఇది ఇట్ కీప్స్ గోయింగ్ అనమాట. మెటీరియల్ నేమ్ MAKTX, ఓకే, అండ్ ప్లాంట్ నేమ్ నేమ్1 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇవి మనకు కావాల్సిన స్ట్రక్చర్ మనం డిఫైన్ చేసుకుంటాం అనమాట. సో ఈ స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకుని పైన ఇంకొన్ని అనటేషన్స్ యాడ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎండ్ యూజర్ టెక్స్ట్ కస్టమ్ ఎంటిటీ అని ఉంది అంతే. సో నౌ వీ విల్ జస్ట్ యాడ్ సమ్ అడిషనల్ అనటేషన్స్. సో ఆబ్జెక్ట్ మోడల్ డాట్ క్వెరీ ఇంప్లిమెంటెడ్ బై, ఇక్కడ చూసారా, ఈ అనటేషన్ మనం యాడ్ చేయాలి. సో ఈ అనటేషన్ యాడ్ చేసి క్లాస్ నేమ్ని మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఏ క్లాస్లో ఈ వాల్యూ క్యాల్కులేట్ అవుతుంది అనేది. సో ఇక్కడ క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేస్తాం. క్లాస్ నేమ్ ZTH. సో కస్టమ్ ఎంటిటీ. సో ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో ఏమవుతుందంటే క్లాస్ ఉందా లేదా అని కూడా చెప్తుంది అనమాట. ఆబ్జెక్ట్ మోడల్ క్వెరీ ఇంప్లిమెంటెడ్ బై నాట్ ఫౌండ్, రెఫరెన్స్ టు క్లాస్ నాట్ మస్ట్ స్టార్ట్ విత్, ఇక్కడ చూడండి, రెఫరెన్స్ క్లాస్ మస్ట్ స్టార్ట్ విత్ అబాప్. సో అబాప్ అనేది మిస్ చేసినాం. సో అబాప్. సో ఇప్పుడు ఈ క్లాస్ లేదని చెప్తుంది, ఈ క్లాస్ మిస్. సో దట్స్ ఫైన్. సో వీ విల్ జస్ట్ activate it. So again, now follow the steps. So ఇప్పుడు using custom entity for data modeling, ఇది ఎక్కడ ఉంది, ఇది దానికి ముందే నో. సో దీనికి ఒక ఇంటర్ఫేస్ అనేది మనం ఉందన్నమాట. ఆ ఇంటర్ఫేస్ని యూజ్ చేయాలి. హౌ వి యూజ్డ్ ఇట్ ఫర్ వర్చువల్ ఎలిమెంట్, సేమ్ అలాగే మనం దీనికి కూడా యూజ్ చేయాలి. యా, డిఫైన్ కస్టమ్ ఎంటిటీ అబాప్ కీవర్డ్. సో ఇప్పుడు ఇక్కడ యా, సో ఎంటిటీ, దట్స్ ఫైన్. సో మనం అనటేషన్స్ అన్నీ అలాగే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కస్టమ్ ఎంటిటీ అబాప్ క్లాస్. సో IF wrap query provider. సో ఈ ఇంటర్ఫేస్ని మనం మన క్లాస్లో యూజ్ చేయాలన్నమాట. ఐ మీన్ ఈ క్లాస్ని క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో లెట్స్ గో అహెడ్ అండ్ క్రియేట్ ద క్లాస్. లెట్స్ క్రియేట్ క్లాస్. CDS custom entity. Let's go ahead, create it. Now ఈ ఇంటర్ఫేస్ను మనం ఇంప్లిమెంట్ చేస్తాం. wrap query provider. సో ఇంటర్ఫేస్. సో ఇప్పుడు బై డిఫాల్ట్ మనకు సెలెక్ట్ అనే మెథడ్ వచ్చేసింది చూసారా. సో we just go inside and we just activate everything. Activate custom entity, activate everything. సో ఇక్కడ మనకు అక్కడ నుంచి
మనకి ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటి అనేదంతా ఒక ఇన్స్టెన్స్ మెకానిజంలో జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఐఓ రిక్వెస్ట్ అనేది ఇప్పుడు బేసిక్గా మనం ముందు సిడిఎస్యు చూశారు అంటే ఇట్స్ ఏ ఓడేటా సర్వీస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ సిడిఎస్యు. ఈ సిడిఎస్యుకి ఈ ఫీల్డ్స్ని బేస్ చేసుకొని ఆ క్యాపబిలిటీస్ అనేవి బిల్డప్ అయి బయటికి వెళ్తాయి. బట్ ఇక్కడ అబాప్ లేయర్లోకి వచ్చేసాం. సో అబాప్ లేయర్లోకి వచ్చిన తర్వాత దెర్ విల్ బి నో కంట్రోల్ అనమాట. ఆ కంట్రోల్ చేయడానికి ఈ 2 ఇన్స్టాన్సెస్ అనేవి వస్తాయన్నమాట. ఈ 2 ఇన్స్టాన్సెస్ ఐఓ రిక్వెస్ట్, ఈ ఐఓ క్వెరీ రిక్వెస్ట్లు ఏముంటాయంటే వెదర్ ఫిల్టర్ వస్తుందా, పేజింగ్ వస్తుందా, సార్టింగ్ వస్తుందా, లేదు ఏమైనా పారామీటర్స్ వస్తున్నాయా, అగ్రిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఈ వీటన్నింటిని క్యాప్చర్ చేయాలి అంటే మనకు ఒక హెల్పర్ అనేది కావాలి ఖచ్చితంగా. సో యూఐ నుంచి దీన్నే మనం ఓడేటా డాట్ పబ్లిష్ ట్రూ చేసాం అనుకోండి. యా, సో దీన్నే కమాన్ దీన్ని ఓడేటా డాట్ పబ్లిష్ ట్రూ చేసామంటే సో ఈ కస్టమ్ ఎంటిటీలో ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. దిస్ కెనాట్ బి ఏ చైల్డ్ ఎంటిటీ. ఓకే, సో ఓడేటా డాట్ పబ్లిష్ యూజ్డ్ అట్ రాంగ్ పొజిషన్, రాంగ్ స్కోప్. ఓకే, సో దీనిపైన మనం ప్రొజెక్షన్ క్రియేట్ చేస్తాం. ఇది ఇంక ప్రొజెక్షన్లో కాకుండా వేరే సిడిఎస్యులో మనం ఎక్కడా యూజ్ చేయలేము అనమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రొజెక్షన్ అనేది ఏంటో మళ్ళీ మనం చూద్దాం. సో ప్రొజెక్షన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ర్యాప్ ఫ్రేమ్వర్క్. ర్యాప్లో టాప్ లేయర్ ప్రొజెక్షన్. సో మనం ఇప్పుడు ఎలాగైతే మనం కన్జంప్షన్ సిడిఎస్యు టాప్ అనుకుంటున్నామో ర్యాప్ ఫ్రేమ్వర్క్లో ప్రొజెక్షన్ ఈజ్ ద టాప్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఆ ప్రొజెక్షన్ మీదే మనకు మిగతా అన్ని ఓడేటా క్యాపబిలిటీస్ అన్ని బిల్డప్ అవుతాయి. సో దీనిపైన కస్టమ్ ఎంటిటీ పైన ఓన్లీ ప్రొజెక్షన్ మాత్రమే మనం క్రియేట్ చేయగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇక్కడ యాక్సెస్ చేయాలని ట్రై చేసాం అనుకోండి. సో అన్నోయింగ్లీ మనం దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఏ అసోసియేషన్ కిందో మనం క్రియేట్ చేయాలని ట్రై చేసాం అనుకోండి. అసోసియేషన్ (0-1) to as custom on projection dot material equals to custom dot material. సో ఇది కన్జంప్షన్ లేయర్కి వెళ్తుంది కాబట్టి కన్జంప్షన్ లేయర్కి అలౌ చేస్తుంది. అదే మనం కింద ఇంటర్ఫేస్ లేయర్లో బేసిక్ లేయర్లో కనుక మనం దీన్ని కస్టమ్ ఎంటిటీని మనం యూజ్ చేసాం అనుకోండి, ఇట్ విల్ నాట్ అలౌ అస్ టు యూజ్ దిస్ కస్టమ్ ఎంటిటీ ఇన్ ఇంటర్ఫేస్ లేయర్. సో ఇక్కడ కన్జంప్షన్ లేయర్ ఇది డైరెక్ట్గా ఓడేటా పబ్లిష్ ట్రూ అయింది కాబట్టి అలౌ చేసింది అనమాట. సో ఇప్పుడు మనం లెట్స్ ఇంప్లిమెంట్ దిస్ వన్. ఓకే, సో లెట్స్ యాక్టివేట్ దిస్ అగైన్. ఇట్ ఈస్ యాక్టివేటెడ్. సో దీనికి ఈ ఇన్స్టాన్స్ బేస్ ఇంప్లిమెంటేషనే మనం చేయాల్సి వస్తుంది అనమాట. సో నా IO request get parameters. ఇప్పుడు దీంట్లో ఏం వాల్యూస్ వస్తాయి ఏంటి అవన్నీ మనకు తెలియదు అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ ఇంటర్ఫేస్కి వెళ్ళాము అంటే వాటి పారామీటర్స్ని చూసుకొని మనం ప్రొసీడ్ అవ్వడం. గెట్ పారామీటర్స్, ఆర్టీ పారామీటర్స్. సో ఈ పారామీటర్స్లో ఇట్స్ నాట్ అన్ ఇన్స్టాన్స్, ఇక్కడ పారామీటర్ నేము వాల్యూ ఈ రెండు వస్తాయంట. సో లెట్స్ సి. కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఇన్స్టాన్స్, సో ఐ డోంట్ నీడ్ టు గివ్ ఇట్ యాజ్ ఎల్ఓ, ఇట్స్ ఎల్టీ పారామ్స్. సో పారామీటర్ నేమ్ వాల్యూ రెండు వస్తాయి. అజంప్షన్, ఓకే, అండ్ డేటా LT filters equals to IO request get filter. For example, get filter. అలాగే get entity ID. సో ఇది మనకి ఇంపార్టెంట్ కదా, ఏ ఎంటిటీ నుంచి రిక్వెస్ట్ వస్తుంది అనేది మనకు ఇంపార్టెంట్.
ఎల్వి ఎంటిటీ. సో ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం విల్ జస్ట్ ఎంటర్ ఇంటూ దిస్ వన్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఐఓ రెస్పాన్స్, దీని నుంచి రెస్పాన్స్ ఏం పంపించట్లేదు మనం ఇంకా. సో మనం ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్తో మనం డేటాని ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకు ఇక్కడ స్ట్రక్చర్ ఏముంది, ఇది మన స్ట్రక్చర్, కస్టమ్ ఎంటిటీ, ఇది స్ట్రక్చర్. సో మెటీరియల్ టెక్స్ట్ అవి ఉన్నాయి. సెలెక్ట్ మ్యాట్నర్, ఇక్కడ మనం జాయింట్స్ కూడా రాసుకుంటాం. సో ఏ మెటీరియల్ నంబర్, బి MAKTX, సి వర్క్స్, డి ఏంటో మరి యా ఫ్రమ్ మారా యాజ్ ఏ inner join, MAKT as B on Matner equals to B Matner and B as equals to language, inner join Marcy as C on Matner. Okay, and material name, okay. Into table data LT result. ఇక్కడ వేర్ కండిషన్ రాయాలి, బట్ we will write it. సో ఇప్పుడు మనం దీనికి ఐఓ రెస్పాన్స్ అని ఉంది కదా, ఈ ఐఓ రెస్పాన్స్ని యూజ్ చేసి ఫస్ట్ ఈ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, దీనిలో వాట్ ఆర్ సెట్ డేటా చూసారా. సో సెట్ టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్, సెట్ డేటా, ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ లిస్ట్ రిపోర్ట్ మనం చూసినప్పుడు కూడా దీనిలో కౌంట్ అనేది కనిపిస్తుంది. సో ఇఫ్ యువర్ యూసేజ్ ఈజ్ టు ద లిస్ట్ రిపోర్ట్ పేజ్, దెన్ యూ నీడ్ కౌంట్ యాజ్ వెల్. సో అందుకని ఇక్కడ కౌంట్ను కూడా మనం పంపించాల్సి ఉంటుంది అనమాట. సో సెట్ డేటా అండ్ సెట్ టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. సో ఐఓ రెస్పాన్స్ సెట్ డేటా, సెట్ డేటాలో ఐటీ డేటా, ఇది రిజల్ట్ని మనం పంపించేసాం. సో దిస్ ఈజ్ వాట్ డన్. ఓకే, సో ఇక్కడ ఈ డేటా అనేది కొన్నిసార్లు విల్ సి. సో ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ అనేది డిఫరెంట్, ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ డిఫరెంట్. బేసిక్గా మన కస్టమ్ ఎంటిటీలో మెటీరియల్ నేమ్, ప్లాంట్ నేమ్ అని ఇలా ఉన్నాయి, రైట్. సో ఇట్ మే స్టాప్ some times. So we'll see what happens. Okay, there are some errors. Okay, into equals to language must be escaped. Okay, escape, no problem. And ikkada is unknown, can be used in empty characters. Okay, as plant name. Okay, yeah, done. ఓకే, సో నా ఇప్పుడు మనకు దీన్ని గేట్వేలోనే టెస్ట్ చేయొచ్చు. సో గేట్వేలో టెస్ట్ చేద్దాం. సో లెట్ మీ మెటాడేటా రీబిల్డ్ ఆఫ్ కరెంట్ సర్వీస్. ఓకే, దానికి అనటేషన్స్ అవి యాడ్ చేసాం కదా, అందుకని దాన్ని అలా క్లియర్ చేశాను, మెటాడేటాను రీలోడ్ చేశాను. సో అండ్ I'll say $top ఈక్వల్స్ టు 1 రో తీసుకుంటాను. దీనిలో నావిగేషన్ ప్రాపర్టీస్ 2 ప్లాన్స్ 2 కస్టమ్ ఉంది కదా, ఈ 2 కస్టమ్ని యూజ్ చేస్తాను. అండ్
డాలర్ ఎక్స్పాండ్ ఈక్వల్స్ టు కస్టమ్. టు కస్టమ్కి నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. సో ఆ పర్టికులర్ మెటీరియల్ టు కస్టమ్కి ఎక్స్పాండ్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ టు కస్టమ్ నల్ వచ్చింది ఇప్పుడు. సో ఇట్స్ నాట్ గివింగ్ అస్ ఎనీ డేటా. సో నౌ లెట్స్ సి. ఇప్పుడు మనం దీనిలోకి వస్తాం. సో లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. వచ్చిందా? సో కస్టమ్ ఎంటిటీ. ఇక్కడ నేను ఎక్స్పాండ్ ఎందుకు యూజ్ చేశాను అంటే we are using this as a navigation property from this entity set. అందుకని ఇది ట్రిగ్గర్ అవ్వాలి అంటే we need to navigate from this entity set to this entity set. అందుకని నేను దీన్ని ఇలా యూజ్ చేశాను అనమాట. సో సేమ్ వే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అదే మనం యాప్ నుంచి వచ్చినప్పుడు ఎలా వస్తుందంటే, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి. మళ్ళీ మనం ఇంకొక సెక్షన్ యాడ్ చేసుకోవాలి. సో కస్టమ్ ఎంటిటీ అని యాడ్ చేసుకొని అక్కడ మళ్ళీ టేబుల్ కనిపిస్తుంది. దానిలో ఐ మీన్ ఆ టేబుల్ ఈ పేజ్కి ట్రిగ్గర్ అయినప్పుడు అప్పుడు మనకు అక్కడ డీబగ్గర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఎలా రావాలి అనేది అప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. సో వీ నీడ్ టు రిఫ్రెష్ all our annotations. We need to add more annotations on this custom entity. దీనిపైన కూడా మనం మెటాడేటా ఎక్స్టెన్షన్ క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. న్యూ మెటాడేటా ఎక్స్టెన్షన్ దీనిపైన క్రియేట్ చేసి ఈ ఫీల్డ్స్ ఆర్డరు, లైన్ ఐటమ్స్, సీక్వెన్స్ అన్నీ మనం స్పెసిఫై చేస్తే అప్పుడు మనకు ప్రాపర్గా వస్తుంది అనమాట. సో మనం అలా కాకుండా డైరెక్ట్ బ్యాక్ ఎండ్ నుంచే మనం డీల్ చేస్తున్నాం ప్రస్తుతానికి. సో ఇఫ్ వి సీ హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, పారామీటర్స్ ఏమొచ్చాయి, నో పారామీటర్స్. ఫిల్టర్స్, ఇక్కడ ఫిల్టర్స్ ఇన్స్టాన్స్ వచ్చింది. సో ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ వాల్యూ, ఇట్స్ నాట్ ఏ ఫిల్టర్ వాల్యూ. సో కండిషన్స్ ఇక్కడ సింపుల్ వాల్యూ. సో మెటీరియల్ వచ్చింది, మెటీరియల్ వాల్యూ నంబర్ 1, అట్రిబ్యూట్ మెటీరియల్ వాల్యూ ఇది వచ్చింది. సో ఇవి మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీని నుంచి ఫిల్టర్ వాల్యూస్ ఏమొచ్చాయి దాన్ని బేస్ చేసుకొని మనం మన కోడ్ని మనం రాసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆ ఫిల్టర్ ఇన్స్టాన్స్ వచ్చింది కదా, ఆ ఇన్స్టాన్స్ మనకి ఎలాగా, సో ఐఓ రిక్వెస్ట్, ఈ ఇంటర్ఫేస్లోకి వెళ్తాం, గెట్ ఫిల్టర్ ఎక్కడ ఉంది, గెట్ ఫిల్టర్, ఇది ఇన్స్టాన్స్ కాబట్టి మళ్ళీ ఇది ఒక ఇంటర్ఫేస్. సో దీంట్లో గెట్ యాజ్ రేంజెస్, గెట్ యాజ్ ఎస్క్యూఎల్ స్ట్రింగ్. సో గెట్ యాజ్ రేంజెస్ అనేదాన్ని మనం కాల్ చేస్తాం. ఇప్పుడు గెట్ యాజ్ రేంజెస్ అనేదాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో నౌ లెట్స్ గో హియర్, ఇట్స్ LO filter and data LT Mattner range equals to LO filters get as ranges. సో ఈ గెట్ యాజ్ రేంజెస్గా కాకుండా కూడా మనం స్ట్రింగ్ లాగా తెచ్చుకోవచ్చు. ఆ స్ట్రింగ్ని తెచ్చుకొని ఇక్కడ వేర్ కండిషన్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకు అది తెలిసింది కాబట్టి ఇప్పుడు వేర్ క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తాం. వేర్ మ్యాట్నర్ ఇన్ రేంజ్ టేబుల్ కాబట్టి సో వి విల్ సే దిస్ ఈజ్ మై రేంజ్ టేబుల్. సో దానికోసం దీన్ని పెండింగ్ పెట్టాను అనమాట. లెట్స్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఓకే, ఓకే, LT Mattner structure of the table is incorrect. ఓకే, ఫీల్డ్ నేమ్ మళ్ళీ దీన్ని ఫిల్టర్ చేయాలి. ఆ ఫీల్డ్ నేమ్ ఏంటి, ఈ గెట్ యాజ్ రేంజెస్ మళ్ళీ ఫీల్డ్ నేము ఆ రేంజ్ టేబుల్ అలా వస్తుంది అనమాట. మళ్ళీ లెట్స్ ఇప్పుడు ఇక్కడ గెట్ యాజ్ రేంజెస్ ఉంది కదా, ఈ టేబుల్ మళ్ళీ మారుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేమ్ వస్తుంది, దాని రేంజ్ వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. సో ఈ నేమ్ని బేస్ చేసుకొని మనం ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం గెట్ రేంజెస్ ఆఫ్
1 get ranges Mattner range equals to material hyphen range. So that's fine. సో దానికోసం ఈ డీబగ్గర్ ట్రిగ్గర్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎల్టీ రిజల్ట్లోకి 638 వచ్చాయి. ఎల్టీ రిజల్ట్ ఓకే, దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ నల్ వచ్చింది. దట్స్ ఓకే. అండ్ నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ అగైన్. డీబగ్గర్ ట్రిగ్గర్ అవ్వలేదు, స్టిల్ ఇట్ ఈస్ నల్. సో అది ఎందుకు అంటే ఐ నో ద రీజన్. లెట్ మీ సో ఇప్పుడు ఇక్కడ ఇది ఈ నేమ్స్లో ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఈ నేమ్స్లో రావట్లేదు. ఓకే, మెటీరియల్ నేమ్లో రావట్లేదు. యాజ్ మెటీరియల్ నేమ్ and plant as plant name. సో అది మ్యాపింగ్ చేసుకోలేకపోతుంది అనమాట ఇంటర్నల్గా. సో ఇప్పుడు సెట్ డేటా ఐటీ డేటా పర్ఫెక్ట్. లెటస్ చెక్ ఇట్ నౌ. సో ఇప్పుడు ఇక్కడ ఎంటిటీ వచ్చింది, పర్ఫెక్ట్. కస్టమ్ ఎంటిటీ మెటీరియల్ రేంజ్, ఇప్పుడు మెటీరియల్ రేంజ్ వచ్చింది చూసారా. సో దిస్ ఈస్ ద మెటీరియల్ నంబర్. అండ్ ఎల్టీ రిజల్ట్ ఒక ఎంట్రీ వచ్చింది. సో నౌ విల్ జస్ట్ సెట్ ద డేటా. పర్ఫెక్ట్. సో ఇప్పుడు చూసారా. సో నౌ మెటీరియల్ 1 plant name మెటీరియల్ నేమ్ ఈజ్ దిస్ వన్ అండ్ ప్లాంట్ ఈజ్ దిస్ వన్. సో ఇప్పుడు ఇక్కడ కార్డినాలిటీ మనము 0 to 1 ఇచ్చాం కాబట్టి ఇలా వచ్చింది. అదే 0 to n ఇచ్చామంటే ఇట్ విల్ టర్న్ యాజ్ అరే అనమాట. సో ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ వస్తే కూడా మళ్ళీ అది ఎలా బిహేవ్ చేస్తుందో వీ డోంట్ నో. సో ఇక్కడ కార్డినాలిటీ ప్లాంట్స్ కాబట్టి మనం ఇక్కడ 0 to స్టార్ ఇవ్వడం బెటర్ అనమాట.